నా పేరు సౌజన్య. ఆహ్, హ్మ్. ఎక్స్‌క్యూజ్ మీ. మాస్టర్స్ మ్యూట్ పెట్టుకోండి అందరూ. యా షూర్ అండి. థాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య సాయి రామరాజు. ఆహ్, ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ అంటే ఐ వాస్ జస్ట్ థింకింగ్. ఓకే. సో, నా జర్నీ టువర్డ్స్ ద స్పిరిచ్యువాలిటీ అనంటే, చిన్నప్పటి నుంచే మాది స్ ఆహ్, బాగా పూజలు, భక్తి ఎక్కువగా ఉన్న కుటుంబము. అలాంటి ఎన్విరాన్మెంట్‌లో నేను పెరిగాను. అండ్ మా అమ్మగారికి అసలు క్యాస్ట్ సిస్టమ్ కానీ, క్యాస్ట్ అంటే లైక్ దానికి ఎక్కువ డిఫరెన్షియేషన్ చేయడం కానీ, అలాంటివేం లేవనమాట. సో, నేను చదువుకున్నంతా ప్రిడామినెంట్‌లీ చిన్నప్పటి నుంచి అరౌండ్ సెవెంత్ గ్రేడ్ వరకు ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న స్కూల్‌లో. దాని తర్వాత మేముంటున్న లొకాలిటీ కూడా ఆల్‌మోస్ట్ ముస్లిమ్స్ ప్రిడామినెంట్‌గా ఎక్కువ ఉంటున్న లొకాలిటీ అనమాట. సో, అయితే ఆహ్, ఆవిడ ఎప్పుడూ కూడా ఎవరైనా వచ్చినా కూడా ఏదన్నా అంటే లైక్ ఇండిపెండెంట్ హౌసే, చాలా మంది టెనెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో, నేను నాకు బాగా గుర్తుంటే ఆవిడ దేనికి ఎక్కడికి వాళ్ళెవరైనా తీసుకెళ్తామన్నా, ఏదన్నా ఉన్నా కూడా మా అమ్మగారు నో చెప్పేవాళ్ళు కాదు. సో, నేను చిన్నప్పటి నుంచి ఐ థింక్ మామూలుగా ఎనీవేస్ గుడికి అలా వెళ్తూ ఉంటాను. దాంతో పాటుగా మా పక్కింటి ఒక అక్క ఎవరో ఉండేవారు. ఆవిడ ఆహ్, ఈ జాన్వరి 1కో, డిసెంబర్ 31కో మనకి ఆహ్, ఏమంటారు చర్చ్‌లో చిట్స్ ఏవో తీస్తూ ఉంటారు. సో, దానికి తీసుకెళ్ళేదనమాట ఆ అక్క. సో, మా అమ్మగారు పంపిస్తావా అని అంటే మా అమ్మ పంపించేవారు. సో, నేను వెళ్ళేదాన్ని అక్కతో పాటు. దాని తర్వాత ఆహ్, అంటే ఆ బౌండరీ రెస్ట్రిక్షన్ అన్నది ఏం లేదు. అన్ అన్న పాయింట్ ఒకటి నాకు సీడ్ అది పడిందనమాట ఆ టైంలో. దాంతో పాటుగా ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న స్కూల్ కాబట్టి వాళ్ళు ఫ్రైడే సో, వాట్ ఈస్ ద కోయిన్సిడెన్స్ యాక్చువల్లీ ఫ్రైడే వాళ్ళు నమాజ్ చేసేవాళ్ళు. సో, మధ్యాహ్నము ఆడవాళ్ళు ఆహ్, మస్జిద్‌కి వెళ్ళరు కదా! సో, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే గర్ల్స్ అందరూ స్కూల్లోనే ఎందుకంటే మధ్యాహ్నం 12-2 సెపరేట్‌గా అంత 2 అవర్స్ వాళ్ళకి కేటాయించేవాళ్ళు నమాజ్ కోసమని. అందరి ఇళ్ళకెళ్ళి, తిని, స్నానాలు చేసి, మస్జిద్ అవన్నీ చేసేవాళ్ళు కాబట్టి అని. సో, ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు ఇంట్లో లంచ్ స్కూల్‌కి తెచ్చుకునేవాళ్ళు కదా! తెచ్చుకొని వాళ్ళు నమాజ్‌కి ప్రిపేర్ అవ్వడం అవన్నీ చేసేవాళ్ళు. సో, నేను వాళ్ళతో పాటు నేను కూడా నమాజ్ చేసేదాన్ననమాట. వజూ చేస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళు ఫ్రెషన్ అప్ అవుతారు కదా! కాళ్ళు, చేతులు, మొహము అన్నీ కడుక్కుంటారు కదా! సో, అలా వాళ్ళని చూసి నేను కూడా వజూ చేయడము, దాని తర్వాత వాళ్ళు ఎలా పోస్చర్స్ ఎలా కూర్చుంటే నేను కూడా అలా కూర్చొని చేయడము చేశాను. కానీ వాళ్ళ కల్మాస్ అవన్నీ నాకు ఎక్కువగా వాళ్ళేం చదువుతారు అని ఒకసారి అడిగాననమాట. అయితే ఆ అమ్మాయిని అడిగితే, "మాకు కల్మాస్ ఉంటాయి. మేము అవన్నీ చదువుతూ ఉంటాము. స్పెసిఫిక్‌గా ఏవో ఉంటాయి" అని చెప్పింది. అయితే నాకవన్నీ తెలీదు కదా! సరే నేను నాకొచ్చినవి, నాకు తెలిసిన ఏమంటారు స్తోత్రాలు అలాంటివి మనం పాడుకుంటాం కదా! శ్లోకాలు అలాంటివి అవన్నీ పాడేదాన్ని. తర్వాత స్లోగా ఏంటంటే కొన్ని కొన్ని కల్మాలు గూడా నాకు విని అంటే ఆ ఏరియాలో పెడతారు కదా! ఇప్పుడు మనకెలా అయితే బోనాలు అయితే పాటలు పెడతారు. శ్రీరామనవమి అయితే పాటలు పెడతారు కదా! మైక్ సెట్ అవన్నీ పెడతారు కదా! అలానే వాళ్ళవి కూడా జగనికి రాతుంటేనో ఇలా వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు. సో, అలా కొన్ని కొన్ని వినడము, నేర్చుకోవడము అలాంటివి జరిగింది. నేర్చుకోవడం అంటే వింటాం కాబట్టి శ్రవణం ద్వారా మనకి నేర్చుకుంటాం. సో, అయితే మా అమ్మగారెప్పుడూ దీన్ని నిరాకరించలేదు ఆర్ ఇంకొకటేమీ చేయలేదు. లైక్ నార్మల్ ఎందుకంటే ఎప్పుడు ఆవిడ ఒకటే చెప్పేవారు నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పటి నుంచి కూడా.
అబద్ధం, అబద్ధం చెప్పకూడదు. అండ్ మనిషి ఎలాంటి మనిషో అంటే క్యాస్ట్ కానీ, క్రీడ్ కానీ ఏమి చూడకుండా మనిషి మంచి మనిషా అన్నది చూడాలి. కాస్టింగ్ అవన్నీ, ఇవన్నీ రావు అన్న పాయింట్‌లో మాట్లాడుతూ ఉండేవారు. అబ ఆహ్, ఎ చిన్నప్పుడన్నీ చెప్తారు కదా! ఇది తీసుకోవద్దు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అన్న పాయింట్‌లో ఇలాంటివి చాలా మటుకు పాయింట్స్ చెప్పేవారు. సో, ఇలా నడుస్తున్న క్రమంలో నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉండేదాన్ని. అండ్ మా ఇంట్లో కింద మార్వాడి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు నవరాత్రుల్లో బాగా ఇది భజన పెట్టేవాళ్ళు. నైట్ మొత్తము జాగరణ పెట్టేవాళ్ళు. సో, నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళి చక్కగా ఆహ్, ఆ జ జెప్ ఏమంటారు జాగరణలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అవన్నీ జరుగుతూ ఉండేవి. సో, అలా అలా స్లోగా అది జరుగుతూ ఉంది. ఈ భజన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న క్రమంలో 2005లో మా నాన్నగారు చనిపోయారు. నేనప్పుడు డిగ్రీ చదువుతూ ఉన్నాను. సో, ఆ క్రమంలో ఏంటి అనంటే, అప్పటి వరకు ఉన్న నేను వేరు. అప్పటి అప్పటినుంచి ఉన్న నేను వేరు అయ్యామనమాట. అంటే సో కాల్డ్ సౌజన్య అనే పర్సను మారారు. చాలా 360 డిగ్రీస్‌కి మారిపోయాను అన్న పాయింట్ ఎక్కువగా ప్రిడామినెంట్‌గా నాకు తెలిసింది 2005లో. అప్పుడే మనకు తెలుస్తాయి కదా! అంటే ఎప్పుడైతే కష్టమొస్తుందో అప్పుడు ఎవరు, బంధువులు ఏంటి, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు, మన లైఫ్‌లో ఎవరున్నారు, లేరు, ఏంటి అన్నది ఇవన్నీ మనకు పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో, ఆ క్రమంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక తోడుగా ఎవరైనా రావాలి. అంటే చిన్నపాటి షాప్‌కెళ్ళాలన్నా గూడా ఒక భయం ఉండేది లోపల. ఆహ్, అంటే 10థ్ క్లాస్‌లో నాకు బాగా గుర్తుంది. మా ఫ్రెండ్ ఉండేది. ఎక్కడైనా షాప్‌కెళ్ళాలన్నా నాతో వస్తావా? ఇక్కడి వరకు ఎళ్ళొద్దాము, అక్కడి వరకు ఎళ్ళొద్దాము అని ఈ చిన్న పక్క షాప్ కూడా వెళ్ళాలంటే గూడా అంత ఫియర్ ఉండేది. అలాంటిది 2005లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఫియర్ అంతా అది పోయింది కంప్లీట్‌గా. నాకిప్పటికి గూడా బాగా గుర్తు. మా ఇంట్లో ఎవరైతే మార్వాడి వాళ్ళ టెనెంట్స్ ఉండేవాళ్ళో వాళ్ళ అమ్మాయి, నేను సేమ్ క్లాసు. కాలేజ్ కూడా మేము ఇంటర్మీడియేట్ సేమే. అయితే మేమిద్దరము అంటే ఒకరోజు తను రాకపోతే నాకు బస్‌లో వెళ్ళాలి అంటే అసలిట్లా మనకి శ్వాస ఆడదు. భయము, కాన్షియస్ అక్కడేముండదు. కానీ ఇవలాంటివన్నీ అయిపోయేవన్నమాట. సో, నాకు ఆ రోజు బాగా గుర్తుంది. అంటే వెళ్ళిన తర్వాత అమ్మో! ఇప్పుడు ఏ బస్ ఎక్కాలో, ఇది రావట్లేదేంటి? ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉండేదనమాట. అలా, అలా, అలా కొంచెం అలా జరిగింది. కానీ ఎప్పుడైతే 2005లో ఇలా అంతా మా నాన్నగారు పోవడము, నోబడీ ఈస్ దేర్ లైక్ యూ హావ్ టు డూ యువర్ ఓన్ వర్క్ అన్న పాయింట్‌లో. ఎవరు నీకు రారు, ఎవరు తోడుండరు. దట్ ఈస్ వాళ్ళు ఉంటారా, ఉండరా డిఫరెంట్ పాయింట్. కానీ ఇండివిడ్యువల్‌గా ఒక ఫియర్ అన్న దాంట్లో నుంచి ఐ కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళే రాక్కర్లేదు. రోడ్ మీదే వెళ్ళాలి కదా! నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటోలో వెళ్ళాలి కదా! నడుచుకుంటూ ఆటో ఎక్కేయొచ్చు. ఇంకొకళ్ళు ఎవరో తోడు అవసరం లేదు అన్న పాయింట్ అప్పుడు బాగా తెలిసింది. సో, ఆ ఫియర్ కంప్లీట్ భయాలు, ఆందోళనలు సో కాల్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా పటాపంచలయిపోయినాయి అని చెప్పొచ్చు. ఎక్కడికైనా ఈజీగా నేను ఒక్కదాన్ని కూడా ఎళ్ళిపోవచ్చు అన్న ధైర్యము, కాన్ఫిడెన్స్ చాలా బాగా వచ్చింది. దాని తర్వాత మా కజిన్ ఒకవాడు ఉండేవాడనమాట. నాకు వాడికి ఓన్లీ 1 ఇయర్ గ్యాపే. సో, అంటేనే వాడేంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు శృంగేరి పీఠాధిపతి ఫాలోవర్సు. సో, అయితే ఏంటంటే వాడు మన కాలేజ్ పుస్తకాలు, మన సబ్జెక్ట్స్ చదువుకోవాలి కదా! ఆ టైంలో అది చదివేవాడు కాదసలు. ఎప్పుడూ కూడా రమణ మహర్షి, భగవాన్ రమణుల వారు. ఆ బుక్ పేరు గూడా అది ఉండేది. వేదాంతిక్ రిలేటెడ్ శాస్త్రాస్, మహాభారతము, రామాయణము అండ్ భగవద్గీత, వాట్ నాట్ సైంటిస్ట్స్ ఎలా క్రాక్ చేశారు. ఐన్‌స్టీన్ అంటే పిచ్చి ఉండేది తనకి. తన బైక్ వెనకాల గూడా ఎంసీ స్క్వేర్ అని రాయించుకుంది నేమ్ ప్లేట్ కింద. సైంటిస్ట్‌లు, ఫిజిక్స్ అంటే ఎంత అపారమైన ఇష్టమంటే తనకి, అంత ఇష్టమనమాట.
అంటే జనరల్‌గా మనకెప్పుడు కూడా మనకి సోషల్ స్టడీస్, ఫిజిక్స్ అంటే ఎక్కువగా మనము పిల్లలంతా ఉత్సాహం చూపిచ్చరు కదా! కానీ తనకి మాత్రం ఫిజిక్సే చాలా అంటే నువ్వు ఏదైనా అడుగు చెప్పేస్తాడనమాట. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా చదువుతాడు కాదు అనట్లేదు. కానీ ఫిజిక్స్ అంటే చాలా 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 ఇష్టమనమాట. అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్ హీ కెన్ డూ టాక్ లైక్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా ఎలా అయినా చెప్పగలుగుతాడు. ఫిజిక్స్ ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాడనమాట. సో, అలా తను నాతో పాటు మాతో పాటు ఉండడము, మాదంతా జాయింట్ ఫ్యామిలీ. సో, అలా అలా జరుగుతున్న క్రమంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఐ యూజ్డ్ టు ఆస్క్ హిమ్. దానికన్నా ముందు కూడా ఈ 'అన్నమయ్య' సినిమా వచ్చినప్పుడు అన్ని క్వెషన్స్ వేస్తూ ఉండేదాన్ని. అసలు ఎందుకు దేవుడు ఇంత పార్షియల్‌గా ఎలా ఉంటారు? దేవుడు ఓన్లీ అన్నమయ్యకే ఎందుకు మోక్షం ఇవ్వాలి? మనమందరం అర్హులం కామా? మనకి కదా మనం కూడా మోక్షము తీసుకోవాలి గదా! ఇంత పార్షియాలిటీ చూపించకూడదు కదా! అన్న పాయింట్‌ని ఆహ్, ఆర్గ్యూ చేస్తూ ఉండేదాన్ననమాట. సో, చేస్తుంటే ఎక్కడ పార్షియల్ ఏం లేదు. నీకు కావాలంటే నువ్వెళ్లి అడుగు అనేవాడనమాట. అయితే ఫైన్ అనుకునేదాన్ని. అలా అడుగు అని అంటున్నాడేంటి అని అనిపిచ్చేది. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత హడల్స్ మామూలుగా ఎవరికైనా ఉంటాయిలెండి. సో, అలాంటి టైప్ ఆఫ్ హడల్స్ వై మేమెందుకు ఫేస్ చేయాలి? మాకెందుకు ఇలా జరగాలి? ఎందుకు జరుగుతోంది? ఇలా ఏంటి? ఇలా ఏంటి? అనాలిసిస్ పార్ట్ అంతా ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే తను కృష్ణుడడుగు, రాముడినడుగు, ఇలా చెయ్యి, అలా చెయ్యి ఇలాంటివన్నీ ఏవేవో చెప్తూ ఉండేవాడు. సో, ఆ కనెక్టివిటీ నాకు బాగా అసలంటే వెంకటేశ్వర స్వామి ఆ టైంలో వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమంటే, అసలు ఆయనకి ఆహ్, ఏది చెప్పకుండా చెయ్యను అన్న పాయింట్‌లో ఉండేదనమాట. అలా ఆ స్టేజ్‌లోకి వెళ్ళాను. ఇంకా 'ఎంఎస్ సుబ్బలక్ష్మి' గారు పాడే విష్ణు సహస్రనామము అంటే ఎలా పాడేదాన్నంటే అసలింకా ఆవిడకి మ్యాచప్ అయిపోవాలింకా అన్న పాయింట్‌లో ఆ దృక్పథంతో పాడుతూ ఉండేదాన్ననమాట. గట్టి గట్టిగా, గట్టి గట్టిగా అసలు. అలా ఉండేది. తర్వాత హీ హెల్ప్డ్ మీ అలాట్. తను అంటే ప్రతి ఒక్క క్వెషన్‌కి అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే కౌన్సిలర్స్ ఉన్నారో, ఇప్పుడు మనం పిఎస్ఎస్ఎంలో మనం చేస్తున్నాం కదా! మనకు కౌన్సిలర్ ఉంటారు, మెంటర్ ఉంటారు కోర్స్ చేసేటప్పుడు. మనకి సజ్జన సాంగత్యము, ఇలా సహ ధ్యానులుంటారు. వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరితో మనం మాట్లాడుతూ ఉంటాము. మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, నాకు ఆ టైంలో తను అలా అనమాట. తనొక కొన్ని మాటలు చెప్పేవాడు. ఆ కనెక్టివిటీ నాకిప్పుడు అర్థమవుతుంది బాగా. ఏదైనా కూడా వచ్చి తనతో అంటే అది స్పిరిచ్యువల్ విషయమా? లేదా? ఏదైనా కూడా తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట ఏది పడితే అది నాకు చెప్పకు. నా మైండ్‌లోకన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా స్టోర్ అయిపోతూ ఉంటాయి. లైక్ ఐ డోంట్ రిక్వైర్ దెమ్. లైక్ అలాంటివన్నీ నాకు అవసరం లేదు. అలాంటివన్నీ చెప్పొద్దు అన్న పాయింట్‌లో చెప్పారు. అంటే ఏంటంటే మన మితహారం టాబ్లెట్ అని ఒకటి ఉంటుంది చూసారా? ఎల్1 కోర్స్‌లో ఆ టాబ్లెట్ కరెక్ట్‌గా అక్కడ కనెక్టివిటీ. ఓకే. థిస్ ఈస్ వాట్ అంటే ఏది పడితే అది మనం మాట్లాడడం కానీ, ఏది పడితే అది అడగడం అంటే నేనప్పుడు అజ్ఞానంలో ఉన్నాను కదా! వాడు జ్ఞానిగా ఉన్నాడు. నేను అజ్ఞానంలో ఉన్నాను. కాబట్టి నాకు క్వెషన్ ఉంది నేను అడుగుతున్నాను. అది స్పిరిచ్యువలా? నాన్ స్పిరిచ్యువలా? నాకు సంబంధం లేదు. నాకు ఎవరో ఒకళ్ళు కావాలి టు ఆన్సర్ మై క్వెషన్స్ అన్న పాయింట్‌లో ఉండేదాన్ననమాట. ఈ పుస్తకాలు చదవడము, ఇది ఫాలో అవ్వడము అండ్ ఏదైనా టీవీలో కూడా ఏవైనా చూస్తూ ఉంటే, "హే! ఇవన్నీ ఏంటి? ఇది కాదు. నీకు మంచి మూవీస్ చెప్తాను. లైక్ ఇదిగో ఈ మూవీస్ చూడాలి" అని 'ద బ్యూటిఫుల్ మైండ్', 'డా వించి కోడ్', 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' ఆహ్, దాని తర్వాత 'సైంటిస్ట్' ఏమంటారు ఆహ్ 'ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' విల్ స్మిత్‌ది. ఇలాంటి మంచి మంచి మూవీస్ అవన్నీ చూపిచ్చేవాడనమాట. దాని తర్వాత వాళ్ళ సైంటిస్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడు. వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చెప్పేవాడు. ఇలా చేశారు వాళ్ళు, ఇది చేశారు. ఇక్కడ వాడిది మిస్టేక్ ఉంది. వీళ్ళది ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇలాంటివన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవాడనమాట. నాకు అప్పటి నుంచే నాకు తెలీదు కానీ సైంటిస్ట్‌లంటే నాకు అపారమైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నాకెలా అనిపిస్తుందంటే కంప్లీట్ వాళ్ళొక తపస్సు చేస్తారు అన్న పాయింట్ అనిపిస్తూ ఉంటుందనమాట.
ఎందుకంటే దాంట్లో నిమగ్నమైపోయి వాళ్ళు రిసర్చ్‌లో ఉంటారు కాబట్టి. సో, అది అలా జరుగుతూ ఉండింది. తర్వాత ఇంక నేను లైక్ ఆ పాత్‌లో వెళ్తూ ఉన్నాను. ఆహ్, కానీ లోపల క్వెస్ట్ అన్నది ఉందనమాట. ఏదో ఒకటి అంటే ఇప్పుడు, ఇప్పుడు ఒక పూజ చేస్తున్నప్పుడు ఆహ్, ఇప్పుడు మనం ఎలా నేనంటే సారీ టు సే థిస్ కానీ మామూలుగా ఇప్పుడు తంతులాగా చేస్తున్నారు. ఒక శ్లోకం చదివినా, ఒక సహస్రనామం చదివినా, మన మనసు పెట్టి చెయ్యాలి. మెకానికల్‌గా చేయకూడదు. సో, నాకు బాగా గుర్తుంది మా ఇంట్లో వినాయక చవితి ఏదో జరుగుతూ ఉండింది. జరుగుతూ ఉంటే తను ఇలా పక్కన కూర్చొనున్నాడు మా అన్నయ్య వాడు. సో, అయితే నేను ఆ బుక్కు చదువుతూ ఉన్నాననమాట. చదువుతూ ఉంటే శ్రద్ధగా అక్కడ మైండ్ పెట్టి కరెక్ట్‌గా చదువు అన్న పాయింట్ చెప్పా అని అన్నాడనమాట. అంటే చదువుతున్నాను కదా అనన్నాను. బట్ చదువుతున్నావు కానీ ఇంకా ఇన్వాల్వ్ అయ్యి అన్న పాయింట్‌లో అని చెప్పాడనమాట. సో, ఆ ఇన్వాల్వ్‌మెంట్ దాంట్లోకి వెళ్లి చెయ్యాలి అన్న పాయింట్ అన్నది మనకి ఆహ్, అది అది చెప్పాడు. సో, అలా జరుగుతూ ఉండింది. ఆ క్వెస్ట్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండిందనమాట. ఆ క్యారీ ఫార్వర్డ్ అవుతున్న క్రమంలో తను ఆహ్, నేను ఇంకా పెళ్లయిపోయింది. నా పెళ్లయిపోయి నేను యూఎస్‌కొచ్చాను. అంటే నేను డిగ్రీ చేసి, మాస్టర్స్ చేసి, జాబ్ చేసి, జాబ్ చేస్తూ 3½ ఇయర్స్ అలా అయింది. దాని తర్వాత నేను పెళ్లి చేసుకొని యూఎస్‌కొచ్చాను. యూఎస్‌కొచ్చిన తర్వాత మా బాబు పుట్టడము, చాలా సార్లు ఇక్కడ ఉన్నప్పుడు సాయి సచ్చరిత్ర, దత్తాత్రేయ స్వామి చరిత్ర, ఇవన్నీ అలా చదువుతూ ఉంటే గురుదత్త చరిత్రలో సావిత్రి గారు ఆవిడ ఉంటారు కదా! అమ్మాయి వాళ్ళ భర్తని రక్షించుకోవడానికి ఆవిడ చేసే తపన. అంటే ఆ పుస్తకం ఆ ఇన్వాల్వ్‌మెంట్ అప్పుడెప్పుడో చెప్పింది. అది అలానే పర్సిస్టెంట్‌గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాననమాట. సో, అవన్నీ చదువుతున్నప్పుడు అసలు లోపల నుంచి అంటే ఆ సావిత్రి అంటే ఆవిడ పడుతున్న ఇదంతా కూడా వాళ్ళ భర్తని రక్షించుకోవడానికి ఆవిడ తపన అదంతా ఉంటుంది కదా! గురు చరిత్రలో. సో, అదంతా కూడా మనము ఎంపథీ, కంపాషన్ ఇవన్నీ కూడా క్వాలిటీస్ మనము ఫేస్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేది. అసలు దాంట్లో నిమగ్నమై చదవడము అవన్నీ కూడా. అలా అలా జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న ప్రాసెస్‌లో 2019లో మాకు తెలిసిన ఒకావిడ ఏమంటారు సారీ దానికన్నా ముందు ఇంకొకటేంటి అంటే 2019 అరౌండ్ అదే టైంలో బాగా నేను ఏమంటారు 2017 అరౌండ్ ఆ టైంలో అనుకోవచ్చు. ఆహ్, ఏంటంటే ఇప్పుడు దాని పేరేంటి 'బీకే శివాని', 'సద్గురు' గారు ప్రవచనాలు ఇవన్నీ వినడము బాగా ఎక్కువైపోయిందనమాట. అలా ఆ ప్రాసెస్‌లో ఏమైందంటే, సద్గురు గారు ఒకసారి ఆహ్, మనకి కోర్స్ ఆయన ఇన్నర్ ఇంజినీరింగ్ కోర్స్ ఏదైతే ఉందో, ఆ ఇన్నర్ ఇంజినీరింగ్ కోర్స్ ఆయన మనకి ఫ్రీగా ఆఫర్ చేశారు ఒకసారి. 2019 అరౌండ్ ఆ టైమే అని గుర్తొస్తుంది నాకు. సో, ఆ టైంలో ఆఫర్ చేసినప్పుడు నేను ఆ కోర్స్ చేశాను. ఆ కోర్స్ చేసినప్పుడు నాకు ఆన్‌లైన్‌లో చేశాను. బట్ శాంభవి మహాముద్ర ఇనీషియేషన్‌కి మాత్రం వెళ్ళలేకపోయాను. అది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఆహ్, ఈ మన మెడిటేషన్ ఇది పిఎస్ఎం మెడిటేషన్ గురించి తెలిసిన ఆవిడ చెప్పారనమాట. అప్పటినుంచి 2019లో ఆ క్లాసెస్‌కి వెళ్ళడం అది జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా 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 లోతుగా డీపర్‌గా వెళ్ళినట్టుగా అనిపిచ్చింది. సో, 2019 మార్చ్ జస్ట్ అరౌండ్ హోలీ పౌర్ణమి అరౌండ్ ఆ టైంలో ఆహ్, నేను మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఎవరైతే మాకు చెప్పారో ఆవిడ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఆవిడవి చెప్పారు. దాని తర్వాత మెడిటేషన్ చేయించారు. కొంచెం వైబ్రేషన్స్ అవన్నీ అర్థమయ్యాయి, తెలిసాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆవిడ క్లాసెస్ పెట్టారు. ఇండియా నుంచి క్లాసెస్ సెషన్స్ చేయించడము అదంతా కూడా. మాకు స్కైప్‌లో క్లాసెస్ జరిగేవి. ఆల్‌మోస్ట్ ఒక 40 మెంబర్స్ త్రూ ఔట్ ద యూఎస్ ఆ గ్రూప్‌లో ఉండేవాళ్ళమనమాట. క్లోజర్ టు.
సో, అలా స్టార్ట్ అయిన గ్రూప్‌లో ఇలా క్లాసెస్ జరుగుతూ ఉండేవి. జరుగుతున్న ప్రాసెస్‌లో ఏమైంది అనంటే వి వర్ లైక్ ఆహ్, నాకేంటంటే మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు, మెడిటేట్ చేయమనేవాళ్ళనమాట. నాకెందుకో మ్యూజిక్ మీదనే వెళ్ళేది కానీ, నేను మెడిటేషన్ చేయలేకపోయేదాన్ని. సో, నాకు అర్థం కాలేదు. 2, 3 రోజులు కొన్ని రోజులు నేను ట్రై చేశాను. కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అయితే నేను ఒకసారి అడిగాను. అసలు ఎలా హౌ ఐ షుడ్ గెట్ ఇంటు దిస్ అసలు నాకేమి అర్థం కావట్లేదు. నాకేమి వైబ్రేషన్ అనిపించట్లేదు. ఏమి తెలియట్లేదు. ఇది నిజమేనా? కరెక్టా? నేను వెళ్తున్న పాత్ కరెక్టా? కాదా? అనే పాయింట్ అన్న క్వెషన్స్ అన్నీ ఉండేవన్నమాట. అప్పుడేమైంది అనంటే ఎవరో చెప్పారు. డార్క్‌గా చేసుకొని కూర్చోవాలి. అందుకనే నైట్ టైమ్‌లో చేస్తారు. అందుకని డార్క్‌గా రూమ్ చేసుకొని చేస్తారు అని చెప్పారు. అయితే ఏం చేశానంటే ఎవ్రీడే మాకు అరౌండ్ 10:00 ఆ టైంకి మాకు క్లాసెస్ ఉండేవి. మధ్యాహ్నం కల్లా అయిపోయేవి. మధ్యాహ్నం నేనేం చేస్తానంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మెడిటేషన్‌లో కూర్చునేదాన్ని. సో, డే 1 ఎప్పుడైతే నేను ఇండివిడ్యువల్‌గా మెడిటేషన్ చేశానో, నేనేం చేశానంటే ఒక క్లాజెట్‌లో కూర్చున్నాను. మనకు వాకింగ్ క్లాజెట్లుంటాయి కదా! ఆ వాకింగ్ క్లాజెట్‌లో బెడ్‌రూమ్ అంతా డార్క్ చేసేసి, ఒక దుప్పటి తెచ్చుకొని, ఆ క్లాజెట్ లోపల కూర్చొని, చాలా డార్క్‌గుంటుంది కదా! ఆ దుప్పటి కప్పుకొని, టైమర్ ఏమీ లేదు. వితౌట్ ఎనీ పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు నేను ఎంతసేపు కూర్చోగలుగుతాను? ఈ పాత్ కరెక్టా? కాదా? ఏంటిది? అన్న ఆ జిజ్ఞాసలో కూర్చున్నాననమాట. సో, అప్పుడేంటంటే నా సోల్ ఈస్ రొటేటింగ్ ఇన్‌సైడ్. నేనలానే స్థిరంగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను గానీ, నా సోల్ తిరుగుతోంది. ఎలా తిరుగుతోంది అనంటే, మనం జెయింట్ వీల్‌లో కనుక మనము ఎవరినైనా పెడితే మనం కూర్చుంటే అలా జెయింట్ వీల్ ఎలా తిరుగుతూ ఉంటుంది, అలా తిరిగిపోతూ ఉందనమాట. ఐ వాస్ అబౌట్ టు ఇంకా అంటే వామిట్ చేసుకోబోతాను అన్న టైంలో ఇదేంటి వామిటింగ్ అన్నట్టుగా అనిపిస్తోందేంటి అని అనిపించింది. ఇంకా లేచేశాను. లేచేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళి వాష్‌రూమ్‌కెళ్ళాను. బట్ నాకేం వామిటింగ్ వగైరా ఏమీ రాలేదు. ఇంకా నిద్రపోయాను. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చినా కూడా అలాంటి నిద్ర మనము కొనలేము. అంతటి గాఢమైన నిద్ర. ఆ నిద్రపోయిన తర్వాత ఆ నిద్రలో ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట కంప్లీట్‌గా వచ్చే ఎక్స్‌పీరియన్సెస్. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ కూడా నేను ఒక బుక్ పెట్టుకొని రాసుకున్నాను. ఏంటి? ఏమొచ్చింది కలలో? ఏంటి? ఎవరిని అడగాలి అన్న పాయింట్‌లో అని. సో, నెక్స్ట్ తర్వాత ఎవరికైనా అడిగేదాన్ని. యాక్చువల్లీ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పాను. ఎవరికో ఇలానే అడిగితే నేను రొటేట్ అవుతున్నాను ఇలా లోపల అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, అందరూ న్యూయే కదా! సో, వాళ్ళు నేను రొటేట్ అవుతున్నానేమో అనుకుంటున్నారు. ఇది కామన్ ఏమోలే అని అన్నారు. సో, నాకు అక్కడ ఏమి అర్థం కాలేదు. ఇదేంటి కామనే అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అనిపిచ్చింది. కానీ తర్వాత నాకు క్లాస్ ఎవరైతే చెప్పడానికొచ్చారో వన్స్ టాబ్లెట్స్ ఆత్మ గురించి చెప్పిన టాబ్లెట్స్ చెప్పిన అన్న ఉన్నారు మనోహర్ గారని. ఇంకా ఆయనతో నాకు తెలీదు ఎలాంటి కనెక్టివిటీ అని. ఆహ్, డే 1 ఆయన క్లాస్ తీసుకున్నారు మాకు. అంటే డే 1 అంటే వన్స్ టాబ్లెట్స్ తీసుకున్నారు. ఆత్మ గురించి ఉంటాయన్నమాట మొత్తం అంతా అది అంతా టాపిక్ అంతా. తెలీదు ఎలాంటి కనెక్టివిటీయో అసలు నేను కనెక్టివిటీ అంటే డైరెక్ట్‌గా అంటే మన అన్నయ్యతో ఎలా మనం మాట్లాడేస్తామో, అలా అసలు ఫోను చేసి నేనింకా అన్నయ్యతో అలా అన్నతో మాట్లాడిస్తున్నాననమాట. సో, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్. ఎనీ అంటే ఇప్పుడు మా కజిన్‌తో నేనెలా మాట్లాడానో, అలా ఈ అన్నతో మాట్లాడేస్తాననమాట. ఆ కనెక్టివిటీ సమ్‌హౌ అలాంటిదుంది అనమాట. అన్నీ అడగడము, ఫోను తీసి అన్నానే అని మాట్లాడేయడం అనమాట. సో, అలా ఆ క్వెషన్స్‌కి నాకు ఆన్సర్స్ దొరకడము అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా కొన్ని రోజులు పోయాయి. మార్చ్ కదా! ఏప్రిల్, మే. ఆహ్, ఈ సమ్మర్ ఇంక వస్తూ ఉంది. నాకేమవుతోంది అనంటే ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి. ఓకే. తర్వాత ఏం జరిగింది? ఏదైతే డ్రీమ్స్‌లో చూస్తున్నానో అది నిజమవుతుంది. మా ఫ్రెండొచ్చింది. మా ఫ్రెండ్ నాకు స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అది. ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్‌షిప్. ఎప్పుడో 98లో పరిచయము.
2019 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్. అన్ని ఇయర్స్ పరిచయంలో ఎప్పుడూ తను నా కల్లోకి రాలేదు. ఫస్ట్ టైమ్ తను నా కల్లోకొచ్చింది అండ్ ఏడుస్తోంది. అయితే నాకర్థం కాలేదు ఎందుకు ఏడుస్తోంది అని. మా నాన్నని అని ఏడుస్తోందనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి "నువ్వు నా కల్లోకొచ్చావు" అనంటే, మామూలు ఫన్ చేస్తారు కదా! అందరూ ఫ్రెండ్‌షిప్‌లో. అలానే నేనేంటి రావడం అది ఇది అని అన్నది అయిపోయింది. దాని తర్వాత 1 వీక్ ఆ డే నుంచి 1 వీక్ తర్వాత తను బైక్ మీద నుంచి స్కిడ్ అయ్యి కొంచెం పడింది. చిన్నపాటిదే ఇంకేం కాలేదు కానీ జస్ట్ కొంచెం రాసుకుపోవడమో ఏదో జరిగింది. చిన్నపాటి కాలు మడత పడుతుంది కదా! అలాంటిదేదో. అయితే తను అప్పుడు ఫోను జేసింది. "అసలు నీకేమొచ్చింది డ్రీమ్" అంటే, "ఏం లేదు నువ్వు ఏడుస్తున్నట్టు" అన్న పాయింట్‌లో ఇలా వేగ్‌గా చెప్పాను మొత్తము. ఎందుకంటే అప్పుడేం చెప్పారంటే మనకొచ్చే డ్రీమ్స్ నాన్ మెడిటేటర్స్‌కి కానీ, ఇలా కొంచెం ఇలాంటి నెగెటివ్‌గా ఉన్నవి కొంచెం చెప్పొద్దు అన్న పాయింట్‌లో అని చెప్పారు. మన గురువులతోని పంచుకుంటే దాని ప్రకారంగా వాళ్ళు మనకు కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తారు కదా! సో, వీళ్ళకి చెప్తే ఏంటంటే అదే థాట్ క్యారీ చేసి, ఆ థాట్‌కి చాలా పవర్ ఉంటుందని మనకు తెలుసు కదా! సో, అందుకని నేను జస్ట్ ఏదో ఏడుస్తున్నట్టు అంతవరకే ఏం లేదులే అన్న పాయింట్‌లోనే వేగ్గా చెప్పాను అంతవరకే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్‌ని ఐసీయూలో ఉషా ముల్లపూడి హాస్పిటల్‌లో పెట్టారు. అహా! లేదు లేదు. ఇమేజ్‌లో పెట్టారు. ఇంకా నాకింకా నాకర్థం కాలేదు. ఏంటిదిరా బాబోయ్! ఇంకా సరే అని ఇంకది నాకెలా అనిపించిందంటే, ఇది ఏంటో నాకు తెలియట్లేదు కానీ బట్ ఒకళ్ళెవరో ఇది అంటే తెలుస్తుంది అన్న పాయింట్ అంటే ఏదైతే అది ఫస్ట్ ఇన్సిడెంట్ కదా! నేనది పవరు ఏంటి అని నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను. సో, ఇది నిజం కాకూడదు, నిజం కాకూడదు అని చాలా మదన పడుతూ ఉన్నాను. బట్ వాళ్ళ ఫాదర్ నిజంగానే ఐసీయూలో ఉన్నారు. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఆయన బయటికి రావడం అయితే జరిగింది. విచ్ ఇస్ గుడ్ అయిపోయింది. దాని తర్వాత మా బ్రదర్ గురించి ఒక ఒక కథలాగా, దాని తర్వాత ఇలా పిల్లల గురించి బాగా ప్రెగ్నెంట్ వుమెన్ గురించి పిల్లల్ని ఎవరినో దాంట్లో పెడతారు కదా! బాక్స్‌లో పెడతారు, ఇంక్యుబేటర్స్‌లో పెడతారు కదా! అలానే ఆ కల ఏదో వచ్చింది. ఇంక్యుబేటర్స్‌లో పెట్టారు ఇద్దరు పిల్లల్ని అన్న పాయింట్ అని. సో, అలా మా ఎక్స్ కొలీగ్ ఎవరో ఉన్నారు. తను ఫోను చేసి ఏదో మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. సో, అంటే ఏంటంటే ఏదో విషయం నేను వినబోయేది నాకు ముందే కలలో వచ్చేస్తుంది. ఫ్యూచర్‌ని నేను లైక్ ముందే కనపడుతుంది అన్న పాయింట్ అని. అలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా లాస్ట్‌కి నాకైతే ఐ వాంటెడ్ టు గివ్ అప్. నిజంగా క్విట్ అవుదామా అనుకున్నాను. ఎందుకంటే ఏ ఒక్క కల కూడా నాకు పాజిటివ్‌గా లేదు. కంప్లీట్‌గా అన్నీ ఎలా అంటే అవి నెగెటివ్‌గా ఏదో జరగబోతోంది అది అన్న పాయింట్సే వస్తున్నాయి. కలలే వస్తున్నాయి. కానీ ఏది కరెక్ట్‌గా అలా ఉండట్లేదనమాట. సో, ఇంకా నాకు తెలీదు ఎవరితో మాట్లాడాలి? ఏం చెయ్యాలి? ఎందుకంటే మార్చ్‌లో వచ్చానా, మే, జూన్ కల్లా ఇవన్నీ జరుగుతున్నాయి నాకు. నేనేం చెయ్యాలి మరి? ఎవరికి చెప్పుకోవాలి? ఏం చెయ్యాలి అని? అల్టిమేట్‌గా లాస్ట్ గివ్ అప్ ఎప్పుడు చేద్దాం అనుకున్నాను అనంటే, సమ్ వరంగల్‌లో ఒక చిన్న 6 మంత్స్ బేబీని ఎవరో మొలెస్ట్ చేశారు అన్న పాయింట్, ఆ సైకో సంథింగ్ అన్నది. అది అది నేను అంటే అది డ్రీమ్‌లో వచ్చింది. లైక్ ఎలా అంటే లైక్ ఎవరో ఇలా అంటే బేబీస్ ఆర్ ఈక్వివలెంట్ టు గాడ్స్ కదా! సో, మన సోల్స్ ఆర్ ఆల్ వన్. ఒకటే సోల్. సో, మనకేదో జరగబోతోంది అన్న పాయింట్‌లో వచ్చిందనమాట. లేచి చూస్తే ఈ ఈ న్యూస్ ఉందనమాట. నాకింకా ఓహ్ మై గాడ్! అనిపిచ్చింది. దెన్ మాట్లాడితే లేదు లేదు ఇది అంటే పిల్లలు దేవుడితో సమానము. సోల్స్ అన్నీ సేమ్ కదా! సో, అలా ఇది మీకు అన్నీ ఇలా తెలుస్తున్నాయి ఫ్యూచర్ ఈవెంట్స్ అని. తెలిసింది. తెలిసిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ఇట్. అస్సలు గివ్ అప్ చేసేద్దాం. ఇంక నాకు మెడిటేషన్ వద్దు. ఇవి అన్నీ నాకు అవసరం లేదు. ఒక నమస్కారము అని ఇంక నేను ఎవరితో చెప్పాలి? జీకే సార్. జీకే సార్ రావాలి. జీకే సార్‌కి చెప్పాలి. హౌ హౌ అని అనుకుంటూ ఉన్నాననమాట. అయితే జీకే సార్ మాకా క్లాసెస్ జరుగుతున్నాయి. వేదవతి మేడం తీసుకున్నారు, మనోహర్ గారు తీసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళు తీసుకున్నారు. బంగారు నాయుడు గారు, కామేశ్వరరావు గారు ఇలా చాలా మంది తీసుకుంటున్నారు.
ఐ వాస్ లైక్ ఐ వాంట్ టు టాక్ టు జీకే సార్ ఎలాగైనా సరే నాకు తెలీదు. సో, చాలా లోపల నుంచి ఆయనతో మాట్లాడాలని ఆ టెలిపతి ఉంటుంది చూసారా? అది జరుగుతూ ఉన్నట్టుంది. సమ్‌హౌ ఆ రోజు తెలీదు కానీ ఎవ్వరూ అవైలబుల్ లేరు. టీచర్స్ తీసుకునే వాళ్ళెవరు, కోఆర్డినేటర్స్. సో, అబ్రప్ట్‌గా, సడెన్‌గా ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి జీకే సార్‌ని క్లాస్ తీసుకోమని పంపించారు. అంటే ఎవరు లేరు సార్. సో, యూ హావ్ టు ఫిల్ ద సెషన్. యూ జస్ట్ టాక్. మీకేమనిపిస్తే అది మాట్లాడండి అక్కడ. టాపిక్ చెప్పండి అన్న పాయింట్‌లో. నేనింకా ఆయన క్లాస్ చెప్పారు అయిపోయింది. ఇంక నేను లిటరల్లీ కింద పడి ఏడుస్తారు చూసారా? అలా ఏడ్చేసి ఆయనకంతా చెప్పేసాననమాట. నాకు జరుగుతున్నదంతా కూడా. ఆయనన్నారు, "కోట్లలో ఎవరికో ఇలా ఒకళ్ళుంటారమ్మా. సో, అప్పుడు థర్డ్ ఐ కాన్సెప్ట్ చెప్పారాయన. ఆహ్, యాక్టివేషన్, పర్ఫెక్షన్ అండ్ కంప్లీషన్ స్టేజెస్ గురించి. అప్పటికి మాకవన్నీ కాలేదు. ఆ సబ్జెక్ట్ అంతా మాకు కాలేదు. మేము ఓన్లీ వన్స్ టాబ్లెట్స్ చేసాం అప్పటికి. అయితే నేను విన్నాను. ఆయన ఏం చెప్పారు అంటే, "కంప్లీట్‌గా మిమ్మల్ని మీరు బాగా ఇమ్మర్స్ అయిపోండి. బిజీ పెట్టుకోండి మిమ్మల్ని మీరు" అనన్నారు. సరే అని నేను మా తమ్ముడికి అప్పుడే సంబంధాలు చూస్తూ ఉన్నాను. సో, మా తమ్ముడికి సంబంధాలు చూస్తూ ఉన్నాను కాబట్టి, దాంట్లో నిమగ్నమైపోయాను ఒకటి. సెకండ్ ఇంకోటేంటంటే, ఈ సాంస్క్రిట్ క్లాసెస్ దేంట్లోనో జాయిన్ అవ్వడము, ఈ ప్రవచనాలు వినడము, ఇలా చేసుకుంటూ పోయాననమాట ఆ ఇయర్ అంతా కూడా. అండ్ ఇంకొకటేంటంటే సంబంధాల విషయంలో కూడా ఏంటంటే వాళ్ళెవరైనా చెప్పేది ముందే మైండ్‌లో తెలిసిపోతూ ఉండేదనమాట. ఈ ఈ ఇలా చెప్తారు వాళ్ళు, చెప్పబోతున్నారు అన్నది తెలుస్తూ ఉండేదనమాట. సో, ఆ ప్రాసెస్ అలా జరుగుతూ ఉండింది. దాని తర్వాత మేనిఫెస్టేషన్ మెడిటేషన్ అప్పుడు నేను స్టార్ట్ చేశాననమాట. సో, నేనొక భయానికి లోనయ్యానప్పుడు. ఇప్పుడు వచ్చింది నాకు. అంటే నేను మెడిటేషన్ చేస్తే నాకిలాంటి చనిపోయే వాళ్ళవి, ఇవి, అవి ఇవన్నీ తెలుస్తున్నాయి. సో, నో నేను భయమొచ్చేసింది. పాతని వదిలిపెట్టలేదు. ఆ పాతలోనే ఉన్నాను. విజ్డమ్ అంతా తీసుకుంటూ ఉన్నాను. క్లాసెస్ వెళ్తూ ఉన్నాను. కానీ చిన్నపాటి భయముంది. నేను మెడిటేషన్ చేశానా ఏదో ఒకటి తెలుస్తుంది అన్న పాయింట్. అప్పుడు మేనిఫెస్టేషన్ అంటే మా తమ్ముడిది ప్రాసెస్ ఉండింది కదా! పెళ్లి సంబంధాలు రిలేటెడ్‌గా. సో, కాబట్టి ఓన్లీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్ చేసి పడుకుంటూ ఉండేదాన్ననమాట. సో, అది అలా జరిగింది. ఇంక దాని తర్వాత ఇంకా అయిపోయింది. కరెక్ట్‌గా ఇంకా లాక్‌డౌన్ 2020. మా తమ్ముడు పెళ్లి 2020 ఏప్రిల్‌లో నిశ్చయమైందనమాట. అంటే ఆ పెళ్లి ఆ టైంకి ఏప్రిల్‌లో ఉంటుంది. 2019 డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. సో, వి వర్ అబౌట్ టు గో ఇన్ మార్చ్. మా అబ్బాయి గూడా అప్పుడు జస్ట్ కిండర్ గార్డెన్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ప్రీకేలో ఉన్నాడు. సో, వెళ్తాం కదా! అది ఇది అని అనుకున్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే, కరెక్ట్‌గా వెళ్దాము అంటే లాక్‌డౌన్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ సర్క్యులేషన్ నోటీసులు ఇవన్నీ నడుస్తున్నాయి. రామచంద్ర ప్రభో! ఎలా? ఏంటి? అని. అయితే నేను అప్పుడు మళ్ళా జీకే సార్‌తో మాట్లాడితే బావుండు. సమ్‌హౌ ఆయన కనెక్ట్ అవుతే బావుండు అని అనుకుంటూ ఉన్నాను. ఈ 2019లో క్లాసెస్ స్టార్ట్ చేసినవి 2020 వరకొచ్చేసరికి ఎలా అయిపోయిందంటే, పట్టుమని ఐదో, ఆరుగురో ఉన్నారంతే. 40 30, 40 మంది నుంచి నలుగురు, ఐదుగురికొచ్చాము. అయినా కూడా క్లాసెస్ జరుగుతూ ఉండేవి. ఏదో ఒక టాపిక్ కాన్సెప్ట్ చెప్తూ ఉండేవారనమాట. సో, అలాంటి క్రమంలో ఒకరోజు ఇలానే అమ్మో! ఇదేమవుతుందో ఏమో అరౌండ్ ఫిబ్రవరియో అనుకుంటా. యాహ్! మార్చ్‌లో నేను బయలుదేరాలి. కాబట్టి ఫిబ్రవరి అరౌండ్ ఆ టైంలో బాగా టెలిపతి నాకు తెలీదు. జీకే సార్ ఎలా అయినా మాట్లాడాలని లోపల మెసేజెస్ పంపిస్తున్నాను మనసు నుంచి ఆయనకి. సో, అయితే ఆయన ఎవరికో మెసేజ్ పెట్టబోయి న్యూ జెర్సీలో ఉండే సౌజన్యకి పెట్టబోయి నాకు పెట్టారు మెసేజ్. ఓహ్ మై గాడ్! ఓకే. ఈయన మెసేజ్ పెట్టారు అని రెస్పాండ్ అయ్యాను. సార్ నేను వేరే సౌజన్యని సార్. నేను మేరీలాండ్‌లో ఉంటాను. మీరు వేరే సౌజన్యకి పెట్టబోయి నాకు పెట్టారేమో అండి. అహా! లేదు నేనేమన్నానంటే మీరు వేరే వాళ్ళకి పెట్టబోయి నాకు పెట్టారండి. నేను సౌజన్యని మేరీలాండ్‌లో ఉంటానంటే ఆయన అన్నారు, "వీడియో కాల్ చేయండి ఒక్కసారి" అని అన్నారు. నేను వీడియో కాల్ చేశాను. ఆయన చూసారు. ఓకే. సో దట్ ఆయన రిజిస్టర్ చేసుకోవడానికి మైండ్‌లో.
అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ సరే అని సార్ నేను మీకు చాలా చాలా టెలిపతి మెసేజెస్ పంపిస్తూ ఉన్నాను సార్. లైక్ కనెక్ట్ అవ్వాలని. ఇలా మా బ్రదర్‌ది మ్యారేజ్ సార్. సో, నేనింకా వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఈ లాక్‌డౌను, ఈ కోవిడ్ లాక్‌డౌన్ కాదు అసలు కోవిడ్ ఇవన్నీ అవుతున్నాయి సార్. ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి నేను అన్న పాయింట్ నన్నయ్య అడిగాననమాట. అడిగితే దెన్ హి సెడ్ చూసుకోండి మీరు హెచ్1 మీదనే ఉన్నారు అని అన్నారు కదా! మరి ఆహ్, ఇ ఇలాంటివన్నీ అకేషన్స్ జరుగుతూ ఉంటాయి అని అన్నారు. కానీ లేదు సార్ లేదు. ఐ హావ్ టు గో. దిస్ ఇస్ మై డ్యూటీ. ఐ హావ్ టు గో అన్న పాయింట్ అని అన్నాననమాట. అన్నప్పుడు ఆయన సోషల్ ప్రాబ్లమ్స్ బుక్ చెప్పారు. సోషల్ ప్రాబ్లమ్స్ ఆడియో బుక్ కూడా దొరుకుతుంది. అది వినండి లేకపోతే చదవండి అన్న పాయింట్. సో, ఇంకా అది వింటూ ఉన్నాను ఆడియో మొత్తము. ఎప్పటి వరకు విన్నాను అనంటే, మా తమ్ముడి పెళ్లి ఏప్రిల్ నుంచి జూన్‌కి పోస్ట్‌పోన్ అయింది. పెళ్లయిపోయేంత వరకు ఐ వాస్ లైక్ అంటే వింటూ ఉన్నాననమాట. పెళ్లి వరకు వింటూ ఉన్నాననమాట. ఆ వింటున్నప్పుడల్లా నాకొకటే ఆయనేం చెప్పారు జీకే సార్, "మీరది చదవండి. మీకేమనిపిస్తే అది చెయ్యండి" అని అన్నారు. అంతే కదా! సో, ఆ బుక్ వింటూ ఆ ఆడియో బుక్ వింటూ ఉన్నప్పుడు దాంట్లో వాళ్ళు అన్నీ చెప్తున్నారు. చెప్తున్న తర్వాత నాకు ఓన్లీ లోటస్ ఫ్లవర్ ఒక్కటే కనపడుతోంది. లోటస్ ఫ్లవర్ కింద బురద. ఓకే. ఈ బురద అనేది కోవిడ్ అయితే, ఈ కమలం పువ్వు అన్నది నేను. ఈ తామర పువ్వు అన్నది నేను. ఓకే. సో, నేను నా డ్యూటీ, నా ధర్మం. నేను వెళ్ళాలి, నేను చేసి, నేను బ్యాక్‌కి రావాలి. ఎలా వెళ్ళాలి? తామర పువ్వు ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్ళడము, అలా బ్యాక్ కూడా రావడం జరగాలి. అంతే. ఆ కోవిడ్ అనేది బురద నేను అంటించుకోదలుచుకోలేదు కాబట్టి దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను తామర పువ్వుని అంతవరకే అన్న పాయింట్ అదే విజువలైజ్ అవుతోంది నాకు. సో, అంటే ఈ ప్రాసెస్‌లో చూడండి అంటే మనము మన ధర్మముగా చేస్తున్న పనికి ఎంతమంది తోడవుతారు అన్నది. ఈ ప్రాసెస్ ఇలా నడుస్తుంది. వింటూ ఉన్నాను. అదంతా జరుగుతోంది కదా! కరెక్ట్‌గా 2020 మార్చ్ 13థ్ ఫ్లైట్స్ ఆఫ్ చేస్తారు. 2020 మార్చ్ 11థ్ మార్చ్ 11థ్‌న సర్క్యులర్ వచ్చింది. అంటే ఏంటంటే, ఇంకా టుమారో వుడ్ బి ద లాస్ట్ డే టు ట్రావెల్ అన్న పాయింటనా? లేకపోతే ఇలా సర్క్యులర్ ఏదో ఇండియా వాళ్ళు పంపించేవాళ్ళు కదా! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్క్యులరు వచ్చింది. అయితే నేనింక ట్రావెల్ చేయాలని చాలా దృఢంగా అసలు నాకు వ్యాక్సినేషన్ లేదు. ఏం లేదు. జస్ట్ బిఫోర్ లాక్‌డౌన్ కదా! సో, అయితే నేనేం చేశాను ఇలా మాకు తెలిసిన నాకు ఫ్రెండ్ ఒకళ్ళున్నారు. వాళ్ళ బావగారు ఎవరో కస్టమ్స్‌లో వర్క్ చేస్తారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. నాకు నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. నైట్ ఇదంతా. ఓకే. 11థ్ మిడ్‌నైట్ ఇదంతా జరుగుతోంది. నైట్ 10 నుంచి. అయితే వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళకి బ్రేక్ టైమ్ ఏదో ఉంటుందట. ఆ టైంలోనే మాట్లాడతారట. సో, వాళ్ళు ఆ టైంలో మాట్లాడారు. మాట్లాడి ఆయన ఒకటే చెప్పారనమాట. "అమ్మ మీరు ఇండియాలో ఆల్రెడీ 12థ్ కదా! సో, మీరు 12థ్‌కి బయలుదేరి వస్తేనే వచ్చినట్టు. లేదంటే లేదు. ఇంకా లాక్‌డౌన్ స్టార్ట్ అవుతుంది 13థ్ నుంచి" అన్న పాయింట్‌లో చెప్పారు. అయితే ఏమైంది ఇంకా నేను ఫైన్. ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు లీవ్. ఎలా అయినా వెళ్ళాలి అని. మా అబ్బాయిని నేను తీసుకొని మేమిద్దరం వెళ్ళాలి. మా వారు తర్వాత అన్నీ ఓకే అయితే అప్పుడొస్తానన్న పాయింట్ అని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌కే అంటే సో, ఇది వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైన్, గుడ్. ఐయామ్ థాంక్‌ఫుల్ టు దెమ్ బికాజ్ అలా యూనివర్స్ ఫలానా వ్యక్తిని మనకి పరిచయం చేయించి ఇన్ఫర్మేషన్ ఇప్పించారు. తర్వాత నెక్స్ట్ మాకొక గ్రూప్ ఉంది చిన్నపాటి 10 మంది గ్రూప్. ఆ గ్రూప్‌లో మిడ్‌నైట్ నేను ఎర్లీ మార్నింగ్ 4:00 అనుకుంటా అన్నీ సర్దేసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ఇట్. మెసేజ్ పెట్టాను. లైక్ ఐ విల్ బి ట్రావెలింగ్ టు ఇండియా అన్న పాయింట్ అని. పెట్టేసిన తర్వాత ఎవరైనా అంటే వాళ్ళు అందరూ కూడా దే హావ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళేం చెప్పారంటే "నీకేది కావాలంటే మేము అది చేద్దాము" అన్న పాయింట్ అని. ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో మా 10 మంది గ్రూప్‌లోనే ఒకళ్ళ ఇంట్లో సాయిబాబా భజన ఉంది. వాళ్ళన్నారు "సాయిబాబా భజన క్యాన్సిల్ చేయాలా?" అన్నారు. నేను "నో వే నేను భజన చేసుకొని ఇండియా బయలుదేరుతాను" అన్న పాయింట్ అని చెప్పాను. మధ్యలో మార్చ్ మంత్ అయ్యేసరికి ఎవరైతే మాకు టికెట్స్ బుక్ చేసే వాళ్ళుంటారు కదా! ఏజెంట్ ఆయన కాలిఫోర్నియాలో ఉంటారు.
ఆయన, ఆయన మిడ్‌నైట్ చక్కగా మేలుకొనున్నారు. ఏదో టాక్స్ పని మీద బయటికి వెళ్లారట టాక్స్ చేయించుకోడానికి. టాక్స్ ఫైలింగ్. సో, హి వాస్ దేర్. సో, ఆయనకు కాల్ చేయంగానే, "ఓకే అండి. నేను బయటున్నాను. ఇంటికి వెళ్ళంగానే ఇది మిడ్‌నైట్ 1:00కి జరుగుతున్న కాన్వర్సేషన్. ఇది బుక్ చేద్దాము." అంటే 25 మార్చ్ 25థ్‌కున్న టికెట్‌ని ప్రీపోన్ చేసి బయలుదేరుతున్నామనమాట. ఆయన బుక్ చేశారు. అది సెట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది ఫ్రెండ్స్ నన్ను కొ ఒకళ్ళు తీసుకెళ్లారు. ఒకళ్ళు ఇంకొకటి కొంతమంది నాకు ఏమైనా ప్యాక్ చేయడానికి హెల్ప్ చేశారు. అదంతా అయిపోయింది. భజన చేసుకున్నాము. భజన దగ్గర ఫుడ్ అవన్నీ వండారు. అవన్నీ నాకు ప్యాకేజ్‌గా ఫుడ్ అవన్నీ చేసిచ్చారు. సో, ఐ కెన్ క్యారీ. అది పెట్టేసుకున్నాను. ఇది జరిగింది. దాని తర్వాత నాతో పాటు ఇంకొక ఆంటీ ట్రావెల్ చేస్తున్నారు. అసలు ఈ ఆంటీ ఆవిడ బయలుదేరుతున్నప్పటి నుంచి కూడా ఎవ్రీడే మా అబ్బాయిని బస్ స్టాప్‌లో బస్ ఎక్కించడానికెళ్ళేటప్పుడు ఆవిడ, "అమ్మా! నువ్వు 25థ్ ఎందుకెళ్తున్నావు? నాతో పాటు 12 తారీఖు రా. నాతో పాటు 12 తారీఖు రా" అంటుండేవారనమాట అసలు. ఆంటీ లేదా ఆంటీ అది ఇది అని అంటూ ఉండేదాన్ని. జాన్, ఫెబ్ అంతా కూడా. ఎట్ లాస్ట్ ఆ ఆంటీతోనే బయలుదేరాను. ఆవిడ మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ అత్తగారనమాట. సో, చూడండి అంటే ఏంటంటే యూనివర్స్ మనకి ఎవరెవరితో చెప్పిస్తోంది. అప్పుడు మనం వినలేదు. బట్ ఇలా అదే రోజు ప్రయాణం చేసేది ఉండిందనమాట. అయిపోయింది. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాము. ఎయిర్‌పోర్ట్‌కెళ్తే వాళ్ళు లేదు పంపించట్లేదంటారు. ఇంకా నాకర్థం కాలేదు ఏం చేయాలి అన్నది. వాళ్ళేమంటారంటే, "మీ అబ్బాయిని ఇక్కడ ఉంచేసేయండి. మీరు వెళ్ళండి" అన్నారు. మా అబ్బాయి 5 ఏళ్ల అబ్బాయి అప్పుడు. అయితే నేనసలు నాకర్థం ఇదేంటి పిల్లాడిని ఇక్కడ వదిలిపెట్టేసి నేనెలా వెళ్తాను అన్న పాయింట్ అర్థం కాలేదు. దాని తర్వాత ఇంకా మా పక్కింటి అమ్మాయి ఉంది కదా! ఆవిడ కొంచెం ఇదిగా అసలు మా వారు వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడారనమాట. లేదండి సర్క్యులర్ నోటీస్ వచ్చింది. ఫలానా, ఫలానా అని చూపించాం. అందుకని టికెట్ బుక్ చేసుకున్నాము అని చెప్పాం. కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి గ్రీన్‌విచ్ మీన్ టైమ్ ఫలానా ఈ ఫ్లైట్ ఎక్కితేనే వెళ్తాము అని. ముందు కొంచెం ఇది చేశాడు. నాకు తెలీదు తర్వాత ఏం జరిగింది లోపలికెళ్ళొచ్చాడతను. నేను అమ్మాయి అంది మా పక్కింటమ్మాయి, "మనం లైన్‌లో నుంచున్నాము. కస్టమర్స్ అందరూ ఉన్నారంటే వాళ్ళు కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడరు. ఇవన్నీ జరగవు" అనన్నారు. సరే అని లైన్‌లో నుంచున్నాం. లైన్‌లో నుంచుంటే అతనొచ్చి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆహ్, నేనే ముందుగా కొంచెం కొంచెం రూడ్ అనుకోవచ్చు. ఆర్ కొంచెం బాధ ఉన్న వాయిస్, రూడ్ అన్నీ కలిపి అతనితో మాట్లాడుతున్నాను. "చిన్న పిల్లాడిని ఎలా వదిలేసి వెళ్తాను నేను? హౌ కెన్ యూ సే థాట్?" అది ఇది అని మాట్లాడాను. దాని తర్వాత ఐ సెడ్, "ఓకే. దట్స్ ఫైన్. యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్ టైమ్" అది ఇది అని ఏదో అన్నాడు. మళ్ళా కౌంటర్ దగ్గరికెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళు అదే అంటారు. అతను మళ్ళా అక్కడికొచ్చాడు. అక్కడికొచ్చి అతను మళ్ళా అదే చెప్పారు. "దట్స్ ఓకే. వి కెన్ జస్ట్ సెండ్ హర్" అన్న పాయింట్‌లో అన్నారు. అయిపోయింది ఇంకా. వెళ్ళిపోయాను. సో, ఇండియా వెళ్ళాను. మ్యారేజ్ ఏప్రిల్‌ది పోస్ట్‌పోన్ అయిపోయింది. జూన్‌కి ఎందుకంటే మా తమ్ముడు విజయవాడలో స్ట్రక్ అయిపోయాడు. నేనిక్కడ హైదరాబాద్‌లో ఉన్నాను. పెళ్లి హైదరాబాద్‌లో జరగాలి. లక్కీలీ ఎవరో తెలిసిన వాళ్ళు మా అత్తగారు ఎవరికో చెప్తే అతను విజయవాడ నుంచి తీసుకొచ్చాడనమాట మా తమ్ముడిని. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ముహూర్తం చూసి చేశాం. చేశాను. చె సారీ చేశాము. చేసిన తర్వాత మళ్ళా నేను ఆగస్ట్‌లో బయలుదేరొచ్చాను. నేనొచ్చేసిన తరువాత మా పెద్ద సిస్టర్‌కి అండ్ మా మరదలు వాళ్ళ మదర్‌కి వీళ్ళిద్దరికీ కోవిడ్ అటాక్ అయింది. నేను యూఎస్‌కొచ్చేసిన తర్వాత అనమాట. నేను ఆగస్ట్‌లోనే కదా వచ్చింది. నేనొచ్చిన నెక్స్ట్ వీకో ఏదో ఆ టైంలో వాళ్ళిద్దరికీ ఎఫెక్ట్ అయిందనమాట. అది జరిగింది. సో, ఇలా ప్రా ఇది ఒక ఎక్స్‌పీరియన్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇలా జరుగుతూ పోతూ ఉండింది. దాని తర్వాత మా అమ్మగారికి 2022లో డ్యూ టు కోవిడ్ వ్యాక్సినేషన్స్ వల్ల సెకండ్ వ్యాక్సిన్ వల్ల ఆవిడకి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ మయోసైటిస్. ఇప్పుడు సమంతకొచ్చిన డిసీజ్ అని తెలుసు కదా! ఆల్మోస్ట్ అందరికి కూడా. సో, మయోసైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో, సడెన్‌గా మా అమ్మగారికి అది 2022లో హిట్ అయిందనమాట. సో, నేను ఈ పాత్‌లో ఉంటూనే ఉన్నాను. మెడిటేషన్ చేస్తున్నాను. ఇప్పుడంటే నా పర్పస్ అది మా పెళ్లి అదంతా అయిపోయింది కదా! మళ్ళా మామూలు మెడిటేషన్ చేస్తున్నాను. మళ్ళా నాకు తెలుస్తున్నాయి. దాని తర్వాత సరే ఇంక మా అమ్మగారికి మయోసైటిస్ వచ్చింది. సార్‌తో మాట్లాడాను. ఏదైనా క్యూరబుల్ అమ్మ. దేర్ ఈస్ నథింగ్ దట్ వి కెనాట్ క్యూర్ పాయింట్ ఏం లేదు. ఆశ్రమ ధర్మం అవన్నీ పాటించాలి అదన్నీ చెప్పారాయన.
ఆ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ ఎందుకంటే 19లో డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడే ఆప్షన్ ఉండింది జీకే సార్‌తో. 22కొచ్చేసరికి ఏంటంటే ఒక ప్రాసెస్, ఫార్మ్స్ ఫిల్ చేయడం ఇవన్నీ ఒకటి పెట్టారనమాట ప్రాసెస్, ప్రొసీజర్. బట్ సమ్‌హౌ ఆ ప్రాసెస్‌లో ఏంటంటే అందరూ మీరెప్పటి నుంచి ఉన్నారు మెడిటేషన్‌లో అంటే 19 నుంచి ఉన్నారు. మీరు ఎల్1 కోర్స్ చేశారా? ఈ ఎల్1 కోర్స్ ఏంటి? ఎల్1 కోర్స్ ఏంటి? నాకు అర్థం కాలా. ఓహ్! ఇది ఎల్1 కోర్స్ అని అప్పుడు మళ్ళా నా కౌన్సిలర్‌ని అడిగాను. అడిగితే ఆయనన్నారు ఉందమ్మా ఎల్1 కోర్సు. బట్ నేనన్నాను, నేనే కొంతమందిని పుల్ చేస్తాను. ఆహ్, మనమే ఇక్కడ యూఎస్ వాళ్ళకందరికీ ఒక స్ట్రక్చర్డ్‌గా పెట్టి చేయొచ్చు కదా! అనంటే, యాహ్! చెయ్యొచ్చు అని అన్నారు. దాని తర్వాత సడెన్‌గా అదే టైంకి బై గాడ్స్ గ్రేస్ 22 నవంబర్‌లో ఒక స్ట్రక్చర్డ్‌గా మంచిగా ఎల్1 కోర్స్ స్టార్ట్ అయిందనమాట. సో, అలా దానికి ఆన్ బోర్డ్ అవ్వడం జరిగింది. ఎల్1 కోర్స్ చేశాను. ఎల్1 కోర్స్ చేసిన తర్వాత, అప్పుడు నా ఫియర్ అన్నది పోయింది. ఏది మెడిటేషన్ చేస్తే నాకన్నీ తెలుస్తున్నాయి అన్న పాయింట్ ఉండింది కదా! ఆ ఫియర్ అన్నది పోయింది. ఎందుకంటే బాగా విస్డమ్ వచ్చినియి. థర్డ్ ఐ కాన్సెప్ట్ తెలిసింది. ఓకే. నాకేవైతే నేను ప్రాక్టికల్‌గా 2019 నుంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వచ్చానో, ఇదంతా బుక్స్‌లో ఉంది. ఇదంతా విజ్డమ్ అంతా నేను తీసుకోలేదు. ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ కదా! సో, ఇది వేరు, అది అంటే ఏంటంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ జరిగి, తర్వాత ఈ స్ట్రక్చర్డ్ కోర్స్ నేనెప్పుడైతే విజ్డమ్ తీసుకున్నానో అప్పుడు నాకర్థమైంది. ఓకే. ఇది చాలా నార్మలే. ఇట్ ఈస్ ఓకే. అండ్ ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. దట్ ఈస్ ఓకే. వచ్చినా కూడా మనం ఓన్లీ విట్నెస్ చేసి వదిలేయాలి. అంతవరకే కానీ దాని రీత్యా మనం చేసేదేమీ లేదు. అన్న పాయింట్ బాగా దృఢంగా అనిపిచ్చింది, వచ్చింది. సో, దాని తర్వాత నుంచి లైక్ ఆ ఫియర్ అన్నది పోయింది. అంటే విజ్డమ్ వచ్చినప్పుడు ఫియర్ పోయిందనమాట. సో, అది జరిగింది. సో, అలా ఎక్స్‌పీరియన్స్ జరిగింది. దెన్ నెక్స్ట్ దాని తర్వాత చాలా మటుకు చూడడము, చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్‌లో కూడా నేను చాలా అంటే మా అమ్మగారికి మయోసైటిస్ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను. ఆ టైంలో 22లో ఎందుకంటే మళ్ళీ సెకండ్ వేవ్ ఏదేదో చెప్తున్నారు. డెల్టా వేరియంట్ అన్నారు. అదన్నారు, ఇదన్నారు. నేనప్పుడు వెళ్ళలేదు. మా బ్రదరే మా మదర్‌ని టేక్ కేర్ చేసుకున్నారు. ఇంకా నేను ఎల్1 కోర్స్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత వి గాట్ ఎ హౌస్ ఇన్ యూఎస్. జీసీ వచ్చింది. ఆహ్, దాని తర్వాత ఇల్లు తీసుకున్నాము. ఇదంతా జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ 24, 21 ఆర్ 22 నుంచి ఐ షుడ్ సే 21 నుంచి అనుకుంటా. నాకు మనసులో మేమంటే నవరాత్రులు ఒకలాగా చేస్తాము. ఎవ్రీడే ఒక్కొక్కళ్ళ ఇంటికెళ్ళి చేస్తామనమాట. సో, లలిత పారాయణము. సో, బట్ ఏంటంటే 2 ఇయర్స్ నుంచి అది నాకు చెప్తోంది నా మనసులో. అంటే మన సోల్ మనకి చెప్తుంది కదా! ఇంట్యూషన్ మనకి చెప్తూ ఉంటుంది కదా! బట్ నేను దాన్ని వినలేదు. పట్టించుకోలేదు. సో, నేను సరేలే, ఓకేలే, ఓకేలే అని పొడిగిస్తూ వచ్చాను. కానీ 2024లో నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. డ్రీమొచ్చింది. ఇట్ వాస్ లైక్ రిలేటెడ్ టు కుండలిని. సో, అది వచ్చిన తర్వాత ఇంక నేను నా కౌన్సిలర్‌తో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత తెలిసింది ఇది కుండలిని రిలేటెడ్ అండ్ లోపల నుంచి కూడా ఇలా కాదు చేయడము, వేరుగా చెయ్యాలి లలిత చేసేది అన్న పాయింట్ ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్‌లో ఇవన్నీ తెలిసాయి. సో, అప్పటినుంచి నేనేంటంటే ఇంట్లోనే నేను ఆహ్, నవరాత్రులు చేసుకుంటాననమాట. అంటే 24లో జరిగిందిది. 24 అక్టోబర్‌లో జరిగిందనమాట. సో, 24 అక్టోబర్‌లో అంటే 23 నేను మేము ఇల్లు తీసుకున్నాము. 23-24 కంప్లీట్‌గా భగవద్గీతలో నిమగ్నమైపోయి ఉన్నాము. అండ్ 24లో ఐయామ్ లైక్ ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది నవరాత్రి రిలేటెడ్‌గా ఐ మీన్ కుండలిని రిలేటెడ్‌గా. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పటినుంచి నేను ఇంట్లోనే చేసుకోవడం జరిగిందనమాట. అంటే నేను ఆల్రెడీ ఒక డే అని పిక్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది నాకు. సో, పిక్ చేసుకున్న దాన్ని కూడా నేను డ్రాప్ చేసి యెస్! ఐ హావ్ టు లిసన్ టు మై సోల్. ఇది నా క్వెషన్ పేపరు. నేను ఆన్సర్స్ రాసుకోవాలి. ఎవరి క్వెషన్ పేపర్ వాళ్ళది. అది వాళ్ళకి వాళ్ళలా చేసుకోవడం వాళ్ళ పర్పస్ అయితే దట్స్ ఓకే. బట్ నాది వేరే ఉంది కాబట్టి నాకెలా చెప్తుందో సోల్ నేను దాని ప్రకారంగా వెళ్ళాలి అని అలా చేసుకుంటూ వచ్చాను.
సో, నేను లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే చేసుకున్నాను. దాని తర్వాత ఆహ్, నెక్స్ట్ మన మొన్న 2025 ఎక్స్‌పీరియన్స్ అంటే ఇలా నవందని ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దేర్ ఈస్ నథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ కానీ, బట్ చాలా మటుకు ఏంటంటే ఆహ్, ఏదైనా మాట్లాడుతుంటే ఐ థింక్ 24 నుంచి అనుకుంటా. నేను ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా బుక్ రీడింగ్ చేస్తున్నా, లేకపోతే 'శ్రీకృష్ణామృతం' లావణ్య గారు మేము చేస్తున్నాం కదా! అక్కడ కూడా ఏదైనా మాట్లాడాలన్నా, చెయ్యాలన్నా కూడా ఆటోమేటిక్‌గా కళ్ళు మూసుకుపోతున్నాయి. అసలు కళ్ళు తెరిచి మాట్లాడట్లేదు. ఇందాక కూడా స్టార్టింగ్‌లో కళ్ళు తెరిచి మాట్లాడుతుంటే ఐయామ్ సెర్చింగ్ ఫర్ వర్డ్స్. వెన్ ఐయామ్ క్లోజింగ్ మై ఐస్ ఐయామ్ నాట్ అట్ ఆల్ సెర్చింగ్ ఫర్ వర్డ్స్. ఫ్లోగా వచ్చేస్తుంది. సో, అయితే ఏంటంటే 2025లో అయితే 'శ్రీకృష్ణామృతం' స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదొక పాయింట్ అనమాట. అండ్ మన గౌతమి గారు చేస్తూ ఉంటారు కదా! పౌర్ణమి మెడిటేషన్స్ ఆ టైంలో మిడ్‌నైట్‌లో ఎప్పుడైనా భగవద్గీత పాడమనడము అలా జరిగినప్పుడు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ రావడము అలాంటివన్నీ కూడా జరిగాయి. అంటే నిష్కామ కర్మ అన్నది ఒకటి కనిపించి అంటే లైక్ దట్ ఈస్ ద వర్డ్ విచ్ హస్ గాట్ ఇన్ మై మెడిటేషన్ పౌర్ణమి మెడిటేషన్‌లో. సో, అది దాని రిలేటెడ్‌గా ఫాలో అవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఒకరోజు శ్రీకృష్ణామృతం స్టార్ట్ అయిన ఇనీషియల్ డేస్‌లో అనమాట. జాన్ మంత్ 2025లో బాగా సమ్‌హౌ సిక్ అంటే గొంతు కొంచెము జ్వరం వచ్చినట్టుగా ఏదో అయింది. బట్ కానీ ఆహ్, క్లాస్ సూపర్‌గా శ్రీకృష్ణామృతం తీసుకోవడము, రిసైట్ చేయడము అంటే ఒక జ్వరం వచ్చిన వాళ్ళలాగా లేనసలు. అలా పాడేస్తున్నాను. మామూలుగా మాట్లాడడానికి లేని స్ట్రెంత్ శ్రీకృష్ణామృతం రిసైట్ చేయడానికి అవన్నీ దానికి స్ట్రెంత్ వచ్చేసింది. సో, అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ నిష్కామ కర్మ గురించి నాకు వచ్చింది ఎక్స్‌పీరియన్స్. పౌర్ణమి మెడిటేషన్‌లో. సో, అది ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మన ఆహ్, మొన్న శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము నేను ఆగస్ట్ 8న చేసుకున్నాను. ఆగస్ట్ 8న చేసుకుంటే పౌర్ణమి రోజు మా ఇంటికి అందరూ మామూలుగా తాంబూలాలకొస్తారు కదా! అలా వచ్చారు అయిపోయింది. కానీ నేను ఇంకా ఎవరింటికి వెళ్ళలేదు తాంబూలానికి. సో, వెళ్ళకపోయేసరికి ఏమైంది అనంటే నైట్ 10 అవుతోంది. ఇంక అందరూ వచ్చి వెళ్ళిపోయారు కదా! ఇంకప్పుడు నేను స్టార్ట్ అయ్యాననమాట. అందరి ఇళ్ళకెళ్ళి తాంబూలం తీసుకోవడం. 10 దాటిపోయింది ఆల్మోస్ట్ క్లోజ్ టు 11 అనుకోండి. అయితే నేను ఫస్టు ఒకళ్ళింటికి వెళ్ళాను. తాంబూలము తి ఆహ్, ఒక ఫస్ట్ ఒకళ్ళింటికెళ్ళాను. ఆవిడ వెనకాల వెంకటేశ్వర స్వామిని పెట్టి, ముందు లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టారు. మన వరలక్ష్మీదేవిని. అయితే నేను వాళ్ళ ఇంట్లోకెళ్ళాను కానీ, నేను వెంకటేశ్వర స్వామి నాకు కనిపించలేదేంటో. నాకు అమ్మవారే కనిపించారు. నాకది అర్థం కాలేదు. ఎందుకంటే, ఇప్పుడు నిలువెత్తి మూర్తి కదా ఆయన. ఒక ఒక పెద్ద బ్యానర్ లాగా పెడితే కనపడుతుంది కదా! నాకెందుకు కనిపించలేదో నాకర్థం కావట్లేదు. నాకు ఓన్లీ అమ్మవారే నేను అమ్మవారిని చూసినట్టే గుర్తు. నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన్ని చూసినట్టు అసలు ఏ ఛాయలు గూడా నాకు తెలీదు. సో, అదొకటి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సెకండ్ తర్వాత ఇంకొకళ్ళ ఇంటికెళ్ళాము. ఆవిడ ఆహ్, తాంబూలం చేసి అమ్మవారికి సమర్పిస్తారు కదా! సుగంధ ద్రవ్యాలవన్నీ వేసి చేస్తారు. అమ్మవారి తాంబూలం డిఫరెంట్‌గా ఉంటుంది. మన పానకిళ్ళీల కన్నా కూడా. అయితే ఆవిడేమడిగారంటే నన్ను 12 అరౌండ్ 12ఇష్ మిడ్‌నైట్ 12 జరుగుతోంది. పౌర్ణమి రోజు మిడ్‌నైట్ 12కి ఈ తతంగం అంతా జరుగుతోంది. వాళ్ళ ఇంట్లోకెళ్ళాను, కూర్చున్నాను. ఆవిడ నాకు కాళ్ళకి పారనేది పెట్టారు. పెట్టిన తర్వాత ఆవిడ తాంబూలం సర్దుతున్నారు. సర్దుతూ ఆవిడేమన్నారంటే, "సౌజన్య గారు, మీరు తాంబూలం ఇక్కడ తింటారా? తాంబూలం ఇక్కడ నములుతారా? తాంబూలం ఇక్కడ నములుతారా? ఇంటికెళ్ళి నములుతారా?" ఇది స్పెసిఫిక్ వర్డ్స్ ఆవిడ చెప్పింది. నేనన్నాను, "దాంట్లో ఉంచులే బ్యాగ్‌లో ఉంచు" అన్నాను ఫస్ట్. మళ్ళా ఏంటో తెలీదు కానీ ఆవిడ మళ్ళా అడిగారు. "మీకోసమే తాంబూలము ఇక్కడ నములుతారా? మీరు ఇంటికెళ్ళి నములుతారా?" అంటే
నేను నా హ్యాండ్‌ని ఇలా చాచాననమాట. ఇవ్వండి అని. అయితే అమ్మ ఏం చేసిందంటే, అమ్మవారి దగ్గరున్న తాంబూలం తీసి నా చేతిలో పెట్టేసింది. పెట్టేస్తే నేను వేసుకున్నాను. నేను నేను తిన్నాను. ఎంత బావుంది అంటే తాంబూలం అని అనిపించిందనమాట అసలు. అంటే ఇంత బావుంటుందా అన్నది నాకు తెలీదు. ఎందుకంటే నేనెప్పుడు కూడా తాంబూలము, వక్క, పాను ఇవన్నీ నేనెప్పుడు తినలేదు చిన్నప్పటి నుంచి. టీ, కాఫీ ఇలాంటివి కూడా. ఎందుకంటే మా అమ్మగారు ఇవన్నీ తింటే చదువు రాదు అని ఒకటి మైండ్‌లో సీడ్ వేశారప్పుడు. సో, నాకు ఐ థింక్ ఎప్పుడో ఒకసారి చిన్నపాటి ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఏదో మనకి పాన్ పెడతారు కదా! చుట్టాల దగ్గర. అది జస్ట్ చిన్న బయటది తీసుకున్నట్టు గుర్తు అంతవరకే. సో, ఆ మెమరీయే నాకుంది. అంటే కొంచెం వగరుగా సమ్ ఎట్లనో ఉంటుంది కదా! అలా ఆ మెమరీయే నా మైండ్‌కి ఉందనమాట. కానీ మామూలుగా కూడా ఎవరైనా ఇప్పుడు నేనెప్పుడు తినలేదు. తినకూ నేను వగరుగా ఉంటుంది కాబట్టి నో అని చెప్తాము. మనకు ఆ మైండ్‌లో అది ఉంది కాబట్టి. కానీ ఆవిడ అడగడం కూడా మీరు తింటారా అండి? పానేసుకుంటారా? తాంబూలం ఇప్పుడు అసలు తింటారా మీరు అని అడగాలి కదా! కానీ ఆవిడ అలా అడగలేదు. ఆవిడ నోటి నుంచి ఇవే పాయింట్స్ ఇవే వచ్చాయి. నా నోటి నుంచి కూడా ఇలా చేయి చాచి నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తిన్నాను. తిన్న తర్వాత అసలు చాలా చాలా బావుందనిపిచ్చింది. దాని తర్వాత నేను లేచి అమ్మాయికి చెప్తున్నాను. అమ్మా నేనసలు ఎప్పుడూ పాన్ అంటే లైక్ ఎప్పుడు తాంబూలము ఇవన్నీ ఎప్పుడూ తినలేదు. మీరెందుకు ఇలా అడిగారు? మీరెందుకు ఇలా అడగలేదేంటి? అని అడిగి నేను అడుగుతున్నాను. ఏమోనండి నాకు తెలీదండి. నేను ఇలానే అడిగాను మిమ్మల్ని కరెక్టే. మీకోసమే అన్న పాయింట్ కూడా ఏందో అన్నారు మీరు అనంటే, ఓహ్! అవునా అండి మరి ఇవన్నీ ఏమో అండి బట్ దిస్ ఇస్ వాట్ అంటే ఇప్పటి వరకు ఎప్పుడు గూడా నేనసలు తిన్నదే లేదు. చిన్నప్పుడు తీసుకున్న మెమరీయే తప్పించి, నేను మీకు చెప్పలేదు. నా థాట్ కూడా వేసుకునేటప్పుడు తాంబూలము మైండ్‌లో ఎలాంటి థాట్ ఏం లేదు. నేనిప్పుడు చిన్నప్పుడు తినలేదు కదా! నాకెలా ఉంటుంది? వగరుగా ఉంటుంది. ఏమి థాట్స్ క్రాస్ అవ్వలేదు నా మైండ్‌కి. చేయి చాచాను ఆవిడిచ్చారు. నేను వేసుకున్నాను. ఇంత బావుందనుకున్నాను. దాని తర్వాత ఆవిడకి చెప్పాను. చెప్పిన తర్వాత ఆవిడకి సడెన్‌గా ఎనర్జీస్ షూటప్ అయిపోయినియి. ఆవిడ కా సాష్ట ఆమె ఆమె అష్టాంగ నమస్కారం పెడుతున్నారు. నేను అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను. ఆవిడ కింద నాకు లైక్ అమ్మవారొచ్చేసారండి అని షీ ఈజ్ సేయింగ్. కొంతసేపు అసలేం అర్థం కాలేదు ఏం జరిగింది అక్కడ అన్న పాయింటని. దాని తర్వాత నేను మళ్ళా వెళ్ళి కారులో కూర్చున్నాను. కార్‌లో కూర్చున్న తర్వాత నాకు చెప్పులేసుకోవాలనిపించలేదు. దాని తర్వాత ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆవిడ అమ్మవారిని మరుసటి రోజు కదుపుతారట. 12 అయిపోయింది కదా! ఆవిడన్నారు, "12 అయిపోయింది కదండీ! మీరొచ్చారు కదా! మీకు అమ్మవారి తోరణం కట్టేస్తాను" అని చెప్పారు. సరే అండి అన్నాను. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళ ఇంటికెళ్ళాను. అంటే ఒక దగ్గర కార్ పార్క్ చేసి, కొంచెం నడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనమాట. అయితే ఆ పార్క్ చేశారు కారు మా వారు. నేనొక్కదాన్నే నడుస్తున్నాను. ఆ పార్కింగ్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికెళ్ళడానికి. అయితే వెనకాల చంద్రుడు పౌర్ పౌర్ణమి చంద్రుడు నాకు లోపల నుంచా, బయట నుంచా, ఎక్కడి నుంచా, ఏంటి అన్నది నాకు తెలీదు కానీ, ఈ వర్డ్స్ కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు వారాహిదేవి అమ్మవారు కదా! నేనేంటి వారాహిదేవి అమ్మవారిలాగా నడుస్తున్నాను. ఈ ఇవన్నీ వీధులు తిరుగుతున్నాను. ఇక్కడంతా నడుచుకుంటూ ఎళ్తున్నాను. నేనే వారాహిదేవిని. తలుపు తీయండి వస్తున్నాను. నేనే. ఇవన్నీ అంటోంది. అది ఎవరంటున్నారు? నేనంటున్నానా? లోపల నుంచి అంటున్నారా? ఏంటి అన్నది నాకు తెలీదు. దేర్ ఈస్ నో లాజిక్ టు ఇట్. ఇలా అన్న తర్వాత వెళ్ళాను వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకున్నాను. ఆహ్, తీర్థం తీసుకున్నాను. బయటికొచ్చేసాను. అయిపోయింది. ఇదంతా నా ప్రమేయము ఏమీ లేకుండా ఇదంతా జరుగుతోంది. నా ప్రమేయము అన్నది ఉంటే అక్కడ తాంబూలం తీసుకోవడానికి నేను నిరాకరించాలి. ఇంకొకటి దగ్గర ఇంకొకటి చేస్తుంటే ఇవన్నీ నిరాకరించాల్సినవి కొన్ని కొన్ని ఉన్నాయి కదా! నేను దేంట్లో ఉన్నాను? ఏం చేస్తున్నాను అన్నది ఐ డోంట్ నో. సో, ఇదంతా జరుగుతూ ఉండింది. సో, ఇది మొన్న జరిగిన ఇది అన్నమాట.
దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, జూలై 15థ్ జూలై 18థ్ నేను నాషనల్ వెళ్ళాలి. లావణ్య గారి దగ్గర ప్రోగ్రామ్ ఒకటి కూచిపూడి డాన్స్ బ్యాలే జరుగుతూ ఉండింది. సో, నేను మేరీలాండ్ నుంచి ఇక్కడి నుంచి నేను ఫ్లై అయ్యాను. గౌతమి గారు ఫిలడెల్ఫియా నుంచి ఫ్లై అయ్యారు. అయితే దానికన్నా ముందు మాకు ప్యాకేజ్ ఒకటి రావాలనమాట. ఆ ప్యాకేజ్ అన్నది 2గా ఉన్నాయి. ఒక ప్యాకేజ్ వచ్చింది. ఇంకో ప్యాకేజ్ రాలేదు. బట్టల రిలేటెడ్ ప్యాకేజ్ రాలేదు. ఒక ప్యాకేజ్ ఏదైతే వచ్చిందో దాంట్లో అన్ని పచ్చళ్ళు వగైరా అవన్నీ ఉన్నాయి అన్నమాట. అదొచ్చేసింది జూలై 15థ్. జూలై 15థ్, 16థ్, 17థ్ సెకండ్ ప్యాకేజ్ రాలేదు కదా! ఆ ప్యాకేజ్ గురించి చాలా మదన పడ్డాను. చాలా ఎమోషన్ ఇన్వెస్ట్ చేశాను దాని మీద. ఆ 3 డేస్ సరే అయిపోయింది. 15, 16, 17, 18, 19, 20 నేషనల్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సుశీల గారింటికే వెళ్ళాము. వెళ్తే అక్కడ ఉన్నాను. ఆవిడ "అయ్యో! మీరు పొద్దున ఫ్లై అయ్యి వచ్చారు కదండీ! మీరు ఏమన్నా లైక్ రెస్ట్ తీసుకోండి" అన్న పాయింట్‌లో అంటున్నారావిడ. రెస్ట్ కాదు కదా! నేనేమి అసలేదు. వచ్చిన తర్వాత మధ్యాహ్నము క్రాంతిదర్శిని గ్రూప్‌లోనే ఒక మధ్యాహ్నం ఒక క్లాస్ ఉండింది. అది అది ఆహ్, పార్టిసిపేట్ చేశాను. ఐ మీన్ తీసుకున్నాను. తర్వాత నైట్ ఒకటి తీసుకున్నాను. అసలు నిద్ర అన్నది పోవాల్సిన అవసరం లేదు. అంత ఎనర్జీస్ హై ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ డే లావణ్య గారింటికి లావణ్య అదే ఈవెంట్‌కెళ్ళాము. అక్కడ దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ డే 3 డేస్ లైన్‌గా 18, 19, 20 ఈ 3 డేస్ కూడా ఇంకా అందరూ అలసిపోయి పడుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో ఒక 2 అవర్స్ అంతే. నేను, గౌతమి గారు, లావణ్య గారు మాట్లాడుకుంటూనే ఉన్నాము. సుశీల గారింట్లో నేను, గౌతమి గారైతే ఫుల్ మాట్లాడుతూ ఉన్నాము. ఊరికే నామకే వస్తే కాసేపు ఏదో పడుకున్నట్టున్నాం అంతే. అంత ఎనర్జీస్ హై ఉన్నాయి. అసలు నాకైతే అసలు నిద్రే రావటం లేదు చెప్పాలంటే. అసలు నిద్రనే పోలేదు. లావణ్య గారు, నేను, గౌతమి గారు ఆ మరుసటి రోజు అలా అయిపోయిందనమాట. ఈషా ఫౌండేషన్ ఎళ్ళాము. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాము. ఇంత తిరిగినా కూడా దేర్ ఈస్ నో కైండ్ ఆఫ్ ఇంత చిన్నపాటి అబ్బా! అలసిపోయి కూర్చున్నాము. ఎనర్జీ లో అయింది. నథింగ్. అస్సలు లేదు. ఫుల్ చిన్న పిల్లలు ఎలా అయితే ఫుల్ ఎనర్జీతో జంప్ చేస్తూ ఉంటారో అంత ఎనర్జీ ఉందనమాట. ఇది చాలా ఎక్స్‌పీరియన్స్ అసలు నాకు అనిపించింది అసలు నిద్రనే పట్టట్లేదు అన్న పాయింట్ అని. ఈవెన్ నాకు ఇనీషియల్‌గా 2019లో ఎప్పుడైతే వచ్చాను కదా! మెడిటేషన్‌లోకి అప్పుడు కూడా నాకేంటంటే మిడ్‌నైట్స్ నిద్ర పట్టేది కాదు. నేను అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. లేకపోతే బుక్స్ చదవడం ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ననమాట. సో, అలా అసలంటే సజ్జన సాంగత్యం అన్నది ఎంత మంచి ఇది అన్నది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో, అది అలా జరిగింది. అండ్ ఆ పార్సెల్ ఏదైతే సెకండ్ పార్సెల్ రాలేదో, దాని గురించి ఒక థాట్ కూడా పెట్టలేదక్కడ. అసలు ఏ నెగెటివ్ థింకింగ్ కానీ, అసలు ఏమి లేదు. శుభ్రంగా చక్కగా అందరం కలిసి అన్నీ చేసుకోవడం, వెళ్ళడము, రావడము, మెడిటేషను అది ఇది ఇవన్నీ చేసుకోవడం. అయితే బ్యాకొచ్చిన తర్వాత 21st మండే రోజు దిగాను. దిగిన తర్వాత ఫ్లైట్ దిగంగాలే ఫోన్ ఆన్ చేయంగాలే పార్సెల్ లాస్ట్ అయింది. ఆహ్, మనీ క్లెయిమ్ చేసుకోమంటున్నారు అని మా కొరియర్ అతను ఫోన్ చేసి చెప్పారనమాట ఇండియాలో. ఇంక నాకర్థం కాలేదు. ఓకే. దాని తర్వాత మాట్లాడుతూ ఉన్నాను. ఇంటికొచ్చాను. మళ్ళా ఎమోషన్‌తో బైండ్ అయ్యి ఐ హావ్ టు టాక్ టు దెమ్ అది ఇది అయిపోయింది. ఇంక చిరాకొచ్చింది. ఎంత మదన పడతాను ఏంటిది అని ఐ వాంట్ టు గో అండ్ స్లీప్ అని పడుకుండి పోయాను. అప్పుడు పడుకున్నాను. ఒక 2 అవర్స్ అలా పడుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళా గౌతమి గారితో, లావణ్య గారితో, మా కౌన్సిలర్ మనోహరన్ ఆయనతో మాట్లాడాను. ముగ్గురితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ముగ్గురు చెప్పిన పాయింట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. గౌతమి గారేమో మీరు ఎమోషన్‌ని బైండ్ చేసి దాంతో ఉన్నారండి. ఆ ఎమోషన్‌ని తీయండి. దాన్ని బైండ్ చేయకండి అని అన్నారనమాట. ఆహ్, ఓకే. ఆ ఎమోషన్ లేకపోతే నేనసలు వర్క్ ఎలా చేస్తాను అన్న క్వెషన్ వచ్చింది. దాని తర్వాత ఈ పార్సెల్‌లో ఓన్లీ బట్టలే ఉన్నాయి కదా! సో, గౌతమి గారన్నారు, "మీరు పేరు పెట్టకండి. ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకని" అన్న పాయింట్ కాకుండా
మీరేం చేయండి, మీరు ఉపనయనం మీ అబ్బాయికి మేలో చేసుకొనొచ్చారు. ఆ కార్యక్రమం సందర్భంగా ఇదిగో ఇవి ఇక్కడున్న వాళ్ళకి పెడితే సంతోషంగా కార్యక్రమం పూర్తవుతుందనుకుంటున్నాము అన్న పాయింట్ అనుకోండి అనన్నారు. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మా కౌన్సిలర్ మనోహర్ గారు ఆయన చెప్పారేంటంటే, మేబీ మీరు బట్టలు కదా! అసలు చెప్పాలంటే ఒకసారి మెడిటేషన్‌లో జ్ఞానం అన్నిటికన్నా హైయెస్ట్ దానం ఏంటి? జ్ఞానం. సో, అలాంటి పాతలో ఉన్నప్పుడు ఈ మెటీరియల్ యాస్పెక్ట్స్ అసలు చెప్పాలంటే వి షుడంట్ థింక్ ఆఫ్ గివింగ్ టు సంబడి. ఓకే. ఇట్ ఈస్ అంటే వేరే వాళ్ళకి రైటా అంటే అది నీచమైన అలా అని కాదు. అంటే మనం ఒక దారిలోకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడండి 'శుక్లాంబరధరం' చిన్నప్పుడు నేర్చుకుంటాము. పెద్దయిన తర్వాత కూడా 'శుక్లాంబరధరం' ఇలా అంటామా? కాదు కదా! అలా అంటే ఫస్ట్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాము. అలానే మనము ఈ పార్ట్‌లో వచ్చిన తర్వాత మనం ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఐదర్ జ్ఞానాన్ని అర్జించడం కానీ, లేకపోతే జ్ఞానాన్ని ఒకళ్ళకి చెప్పడం కానీ, ఆహ్ చేయడం షేరింగ్ చేయడం కానీ చెయ్యాలి అన్న పాయింట్ ఉంటుంది కదా మనకి. సో, అది కదా మనం చెయ్యాలి. సో, ఆ పాయింట్. దాని తర్వాత ఇప్పుడు మా కౌన్సిలర్ చెప్పిందేంటంటే అది. అండ్ ఇంకొకటేం పాయింట్ చెప్పారంటే, మీరు స్పిరిచ్యువల్ చిల్డ్రన్‌కి అంటే లైక్ ఎవరికైతే అవసరం ఉందో మీది, వాళ్ళకి మీరు ఆ జ్ఞానాన్ని ఆహ్, షేర్ చేస్తున్నారా లేదా అన్న పాయింట్ ఒకసారి చెక్ చేసుకోండి అని అంటూ ఉన్నారు. ఐ వాస్ థింకింగ్ ఓకే. నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. ఎక్కడ అని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎక్స్‌పీరియన్సెస్ కూడా అలానే వస్తున్నాయి కదా! ఎందుకంటే జులైలో రావాల్సిన పార్సెలు మన ఆగస్ట్‌లో అమ్మవారి ఇదంతా జరగడము, చేయడము, నాషనల్ వెళ్లి రావడం, మెడిటేషన్ ఈవెంట్‌కి అన్నీ రైట్ పాత్‌లోనే వెళ్తున్నాయి. దాని తర్వాత లావణ్య గారితో మాట్లాడాను. లావణ్య గారితో మాట్లాడితే లావణ్య గారు ఏమన్నారంటే, మేనిఫెస్టేషన్ 3 లెవెల్స్‌లో ఉంటుంది. ఒకటేంటంటే మేనిఫెస్టేషన్ బేసిక్‌గా మనం చేసుకుంటాము. అది మనకి వచ్చేసినట్టు భావిస్తాము అదంతా. సెకండ్ ఏంటంటే, ఇది అసలు ఎందుకు జరుగుతోంది? ఎనాలిసిస్ చేయాలి. థర్డ్ ఈజ్ సరెండరెన్స్. సో, అయితే అప్పుడు అది చూసినప్పుడు ఏంటి అంటే, ఓకే. వీళ్ళు ముగ్గురు ఈ పాయింట్స్ చెప్పారు. సో, నేనెక్కడ వర్క్ చేయాలి? గౌతమి గారు చెప్పినట్టు నేను ఎమోషన్‌తో బైండ్ అయితున్నాను. ఓకే. ఇది బైండ్ అవ్వకుండా ఎలా చేస్తారు? అసలు అర్జునుడు ఎలా చేసున్నాడు? వాళ్ళ తాతని ఎలా చంపున్నాడు? శ్రీకృష్ణ వారు భగవద్గీత చెప్పారు. సో, ఆ ఎమోషన్ లేకుండా ఎలా చంపుంటాడాయన? ఎలా వర్కౌట్ చేయాలి? అని ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత ఓకే. ఫైన్. అది అర్థమైంది. ఓకే. దాన్ని ఏం చేశానంటే, మాకిక్కడ దగ్గరలోనే యూపీఎస్ ఇది మనకి బిల్డింగ్ వేర్ హౌస్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగాను. ఆ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడాను. మైండ్‌లో ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఏదైనా సెంటీగా మా అమ్మమ్మ గారి మెమోరీస్ ఉన్నాయి దాంట్లో. దాంట్లో లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ చెప్పాను. ఎందుకంటే కొంచెం శ్రద్ధగా వెతుకుతారు అన్న పాయింట్ అని. సో, నాకు మనీ కాదు దాంట్లో. ఇది లాస్ట్ టైమ్ కాబట్టి మనీ ఇస్తామంటున్నారు. దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. నాకు కావాల్సిందే దాంట్లో మెమోరీస్ ఉన్నాయని చెప్పాను. ఆ మెమోరీస్ ఉన్నాయి అని చెప్పిన ప్రాసెస్‌లో నేను కొంచెము ఒక డ్రామా చేశాను. అంటే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటంటే దుఃఖం లేకుండా ఎలా ఏడవగలుగుతాము? అది ఈ ప్రాసెస్‌లో నేర్చుకున్నా. దుఃఖం లేదు లోపల. కానీ అక్కడ నేను అలా ప్రవర్తిస్తేనే అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని అక్కడది జరుగుతుంది అన్నది అర్థమైంది. ఓకే. దుఃఖం లేకుండా అంటే లైక్ ఏడవచ్చు అన్న పాయింట్ అని అర్థమైంది. ఓకే. ఫైన్. అక్కడ ఆ ప్రాసెస్ అది చేశాను. తర్వాత ఎవరైతే ఫోను కనెక్టివిటీ కస్టమర్ కేర్ వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఐ వాస్ లైక్ లిటిల్ ఎమోషనల్‌గా ఆ డ్రామా చేయాల్సింది అది లైక్ ఐ హావ్ డన్ థట్. దాని తర్వాత నెక్స్ట్ ఆహ్, నా మైండ్‌లోంచి థాట్స్ అనమాట. నాకేంటంటే లోపల చాలా దృఢంగా ఉంది. పార్సెల్ ఉంది. కానీ ఎక్కడుందో తెలీదు. కానీ ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ సమ్‌వేర్ దేర్ బట్ వేర్ ఇట్ ఈస్ అన్నది తెలీదు.
సో, అయితే నెక్స్ట్ నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను థాట్స్. నేను ఓకే. 'జీకే సార్' ట్రావెల్ చేసొస్తున్నారు కదా! అన్ని స్టేట్స్ వెళ్తున్నారు కదా! సో, 'జీకే సార్' వచ్చిన రోజొస్తుందా? 'జీకే సార్' ముందు రోజొస్తుందా? ఓకే. ఇట్స్ అప్ టు ద యూనివర్స్ దట్ లైక్ వెనెవర్ ఇట్ ఈస్ గోనా కమ్, ఇట్ ఈస్ గోనా కమ్. 'జీకే సార్‌కి' పెట్టాలి అనంటే, నాకది ఉంది అనంటే, రాసిపెట్టుంది అనంటే, నేను వస్తే పెడతాను అన్న పాయింట్‌లో నేను ఇలా సరెండరెన్స్ కానీ, లైక్ వాటెవర్ హ్యాపెన్స్ టు హ్యాపెన్, వాటెవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ అన్న పాయింట్‌లో ఆ స్ లైక్ ఆ థాట్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత అదెప్పుడొచ్చిందంటే పార్సెల్ ఆగస్ట్ 13థ్ రోజున ఈమెయిల్ వచ్చింది. దట్ వి ఫౌండ్ ద పార్సెల్ అని. జీకే సార్ 14థ్ ఆగస్ట్ మా ఇంటికొచ్చారు సెషన్. ఆయన సెషన్ స్టార్ట్ చేసి ఒక అరగంట ముందు పార్సెల్ వచ్చిందనమాట. అండ్ నేను నాష్‌విల్‌లో ఉన్నప్పుడు జీకే సార్ స్టేట్స్ అన్ని వెళ్తున్నారు. ఇక్కడికి కూడా వస్తున్నారు. నాష్‌విల్ వస్తున్నారు అని లావణ్య గారు చెప్తున్నారు. ఆవిడ చెప్పిన వెంటనే నాకు మైండ్‌లో అనిపించింది. అదేంటి మేరీలాండ్ రారా? మేరీలాండ్‌లో మేమున్నాం కదా! మా స్టేట్‌కి కూడా రావాలి కదా ఆయన. ఎందుకంటే అప్పటి వరకు మాకు తెలీదు అసలు ఆయన స్కెడ్యూల్ కూడా ఏమి తెలీదు. సో, మరి నా దగ్గరికి కూడా రావాలి కదా! అని అనుకున్నాననమాట. దానికి ఆన్సర్ నేను నాచురల్ ట్రిప్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడు తెలిసింది. దట్స్ హీస్ గోనా కమ్ అండ్ హీస్ లైక్ కమింగ్ టు అవర్ హౌస్ అండ్ ఇక్కడ సెషన్ పెడుతున్నారని కూడా అర్థమైందనమాట. సో, మనము కరెక్ట్‌గా మన ధర్మంగా మనము ఏదైతే థాట్ బయటికి తీస్తామో కంప్లీట్ యూనివర్స్ విల్ వర్క్ అరౌండ్ థాట్ అని చెప్తారు చూసారా? ఎన్ని నిదర్శనాలు అసలు మనకి అన్నీ కనపడుతూ ఉంటాయన్నమాట. సో, యాహ్! ఆహ్, ఇవి దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్‌పెరిమెంట్స్. అంటే ఇంకా నేను మామూలుగా ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటాను. ఎలా అంటే మా ఇంట్లో మందార చెట్టుంది. 2020లో నేనసలు ఫస్ట్ భగవద్గీత నాకొక ఆవిడ ఇండియా నుంచి చెప్తూ ఉండేవారు. ఒక 3 మంత్స్‌కి పరిచయమయ్యారావిడ. ఆవిడెందుకు 3 మంత్స్‌కి పరిచయమయ్యారో తెలీదు. షీ ఈస్ వెరీ స్పిరిచ్యువల్లీ ఇన్‌క్లైన్డ్ పర్సన్. 1 మినిట్ కూడా ఆవిడ ఖాళీగా ఉండరనమాట. పొద్దున్న 5కి స్కెడ్యూల్ స్టార్ట్ అయితే నైట్ 9 వరకు. యోగా నేర్పిస్తారు. స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. భగవద్గీత నేర్పిస్తారు వన్ ఆన్ వన్. అండ్ మినిమమ్ చార్జ్ చేస్తారు. ఆవిడ డే 1 నుంచి కూడా నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆవిడ ఒకటే చెప్పారు. "నువ్వు నేర్చుకొని ఇంకొకళ్ళకి నేర్పించాలి. నీ దగ్గరే పెట్టుకోవడం కాదు. విస్తారం చేయాలి, షేర్ చేయాలి. నాలెడ్జ్‌ని షేర్ చేయాలి. యూ హావ్ టు వేరే వాళ్ళకి చెప్తూ ఉండాలి అది నీ ప్రాసెస్‌లో" అని చెప్పారు. ఆవిడ డిసెంబర్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్‌లో ఆవిడ చనిపోయారు కోవిడ్ వల్ల. సో, ఎప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఆవిడ నా క్లాస్ తీసుకునేవారనమాట. నాకు మనకిక్కడ యూఎస్‌లో 4:00 ఇండియాలో బేస్డ్ ఆన్ ఆ టైం ఉంటుంది కదా! ఆ టైం. సో, అయితే మా ఇంట్లో హైబిస్కస్ మందారం చెట్టుంది. అదేంటో మొత్తం అంతా డ్రై అయిపోయినట్టు అయిపోయింది. అసలు ఏంటిరా బాబు! ఇదేంటి ఈ చెట్టుని నేనేమన్నా ఇది చేసేసానా అని అనిపించిందనమాట. సమ్‌హౌ తెలీదు. భగవద్గీత అంటే వింటర్‌లో లోపల పెట్టుకుంటాం గదా చెట్లు. అలానే పర్లేదులే ఆ కాడలు అట్లా ఉన్నా కూడా అది బ్రౌన్ కార్డ్‌లొచ్చేసాయి అన్నీ కూడా. అలా ఉన్నా కూడా నేను లోపల పెట్టేసాను. ఆకులొచ్చేసాయి దానికి. 4 ఏమంటారు ఆ వింటర్‌లో మొత్తము పాడడం వల్లనా లేకపోతే ఏంటి ఎనర్జీస్ దాని వలన ఏంటి అనేది నాకు తెలీదు కానీ బట్ అదే అయ్యుండొచ్చు. ఆకులు అవన్నీ రావడం జరిగింది. అండ్ మీరు మెడిటేషన్ చేసి ఏదైనా ఒక వస్తువుని పట్టుకోండి. ఆ వస్తువులో ఉన్న వైబ్రేషన్ మనకి తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే మొన్న రీసెంట్‌లీ జస్ట్ ఇలానే బయట బాల్కనీలో కూర్చొని ఒక తిరుగుతోందనమాట చెట్ల దగ్గర. అయితే నేననుకున్నాను, అందరి చైతన్యం ఒకటే అంటాం కదా! నేనొక ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. ఇప్పుడు ఆ అక్కడ పువ్వు మీద ఉంది కదా! లెట్ మీ జస్ట్ కనెక్ట్ టు హర్.
ఐ జస్ట్ వాంట్ దట్ బీ టు కమ్ టు మీ అంటే నా దగ్గరకు వచ్చి అది వెళ్ళిపోవాలంతే. ఫస్ట్ థాట్ వచ్చింది. రైట్? సో, ఈ థాట్ ఓకే. చూద్దాము. దాన్ని పరిశీలించి చూద్దాము. అలా ఇవన్నీ చేశాను. అంటే జస్ట్ చూసాను. తర్వాత ఓకే. మళ్ళా సెకండ్ థాట్ ఏమొచ్చిందంటే, ఓహ్! ఇవన్నీ చేయకూడదేమో ఐ యామ్ డూయింగ్ ఇట్. బట్ నేను ఎక్స్‌పెరిమెంట్‌కే చేస్తున్నానని మళ్ళా ఇంకో థాట్ వచ్చింది. తర్వాత సడెన్‌గా మా హస్బెండ్ ఫోనొచ్చింది. ఫోనొస్తే నేను గబుక్కుని లేవబోతున్నాను. ఆహ్, ఆ బీ నా దగ్గరకొచ్చి వెళ్ళిందనమాట. సో, మన థాట్‌కి ఎంత పవరుంది అన్నది అక్కడ బికాజ్ ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ ద యూనివర్స్. అందరి చైతన్యం ఒకటే. కాబట్టి అన్ని ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ కానీ, ఇది కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో, ఇలాంటివన్నీ నేను జనరల్‌గా చేస్తూ ఉంటాననమాట. సో, యాహ్! ఇది మాస్టర్స్ నా ఎక్స్‌పీరియన్స్. ఆహ్, అండ్ ఇంకా ఒక యోగి ఆత్మకథ గురించి చెప్పడానికి అంటే అసలు కంప్లీట్‌గా అసలు అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ ఒస్తుందసలు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. నా కళ్ళలో నుంచి వాటర్ తెలుస్తుంది. సో, లోపలేమి ఎమోషనే లేదసలు. దేర్ ఈస్ జీరో ఎమోషన్. బట్ ఐ హావ్ సమ్ కైండ్ ఆఫ్ జస్ట్ ఆ టియర్స్ లాగా ఉంటుంది కదా! అది ఉంది. మనసులో బాధ లేదు, బ్లిస్ లేదు ఆర్ అసలు దేర్ ఇస్ న్యూట్రల్ అసలు దేర్ ఇస్ నో ఎమోషన్ అట్ ఆల్ కరెంట్‌లీ ఇన్ మై హార్ట్. నథింగ్. ఐయామ్ జస్ట్ టాకింగ్ టు యూ ఆల్ అంతే. అదొక్కటే నడుస్తోంది. యాహ్! థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మణి గారు, సంజిత గారు, సుశీల గారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ నాకు తెలీదు ఎవరెవరు